నువ్వు టెర్రరిస్ట్వా? కరాటి కళ్యాణ్ గారు ఫస్ట్ టైం వచ్చి మీ ఇద్దరికి అది జరిగింది, ఆవిడ నిన్ను కొట్టారు, నువ్వు ఆవిడని కొట్టావు, ఆవిడ ఛాలెంజ్ చేసింది నువ్వు సినిమా అర్థిస్తావు, ఇండస్ట్రీలో ఎలా ఉంటావు అని. నేను 16 నెలల్లోనే పాన్ ఇండియా తీసి చూపించా. యాక్టర్స్ ఎవరైనా ఉన్నారు కూడా? అయితే శ్రీకాంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు, వాడు కొత్తోడే, ఈ సినిమాతో వస్తాడు గట్టిగా. ఆల్సో నవ్వచ్చు మీరు, నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. తక్కువ అంచనా వేస్తే డోంట్ కేర్, సీఎం అయినా పిఎం అయినా. పేర్లన్నీ నీవే కనిపిస్తున్నాయి కదా, నీకు ఈ పిచ్చి ఉందేమో, పేర్లన్నీ నీవే పడాలి. ముగ్గురిని చూసాను, అబ్జర్వ్ చేశాను. విజయ్ దేవరకొండ గారు, తర్వాత విశ్వక్సేన్ గారు, ఇప్పుడు నువ్వు కూడా సేమ్, ఈ యాటిట్యూడ్ బాగుంది. బట్ నీ దగ్గర కంటెంట్ లేకపోతే మాత్రం బుక్ అయిపోతావు. డోంట్ కంపేర్ మీ, నేను బెటర్ అని ఫీల్ అవుతావు వాళ్ళకన్నా. 1000 crores వచ్చింది అనమాట ఫస్ట్ 6 monthsలో. వాళ్ళ కంటెంట్ ఏంటంటే ప్రేమలు సినిమా. మైత్రి వాళ్ళు తీసుకొని ఇట్టు కొడితే పెద్దవాళ్ళు రాజమౌళి గారు అది తీసుకున్నారు దోమల సినిమాని ప్రెజర్ పెట్టి 200 థియేటర్లలో బొమ్మను అట్టే పెడితే ఎందుకు ఆడదు? నా సినిమాని పెట్టమను 150 కోట్లు కలెక్ట్ చేయకపోతే ఇండస్ట్రీని వదిలేస్తాను నేను. ఆనెస్ట్ చెప్తున్నా, గుండు కొట్టించుకొని ఫిల్మ్ నగర్లో దిగుతా, అంత దమ్ముంది నా సినిమాలో. రిలీజ్ వ్యవస్థలో చిల్లులు పడుతున్నాయి. సురేష్ బాబు గారిని ఒక్కరిని మెన్షన్ చేసావు, ఆయన ఓకే, ఇప్పుడు ఆయన ఈ ఇందులో లేరు. చాలా మంది యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. దిల్ రాజు గారు అప్రోచ్ అయ్యా, అవమానించారు. ఇక్కడ ఇండస్ట్రీ సత్తా ఉన్నోడిది, ఇండస్ట్రీ డబ్బు ఉన్నోడిది కాదు. యూ డోంట్ బై తెలుగు ఫిలిం, వై యు ఆర్ ఇన్ తెలుగు ఫిలిమ్స్ అగైన్ సే ఇండస్ట్రీ మనంతా కలగొలుపు దేనికి మాటలు? హే గైస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను ప్రియదర్శన్. నో ఇంట్రో నో అవుట్రో, సీదా పాయింట్కి వెళ్ళిపోదాం. నాతో పాటు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఈ మధ్య తెగ వైరల్ అవుతున్న పేరు. అప్పుడిప్పుడు వైరల్ అయింది, ఇప్పటికి కూడా బాగా వైరల్ అవుతుంది. ఎందుకో ఏంటో మీకు కూడా తెలుసు. ఆయన సినిమా ఒకటి రాబోతుంది, లారీ చాప్టర్ 1 అని చెప్పి. ఇందులో ఆయన సుమారు 8-9 క్రాఫ్ట్స్ ఒక్కడే హ్యాండిల్ చేసి తనే సొంతంగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. సో నాతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. బాగున్నావా? ఫైన్. మీరు? చాలా బాగున్నావు బ్రో. సో ఓకే, మీరు వద్దు, నువ్వు అను. ఫైన్. సో ముందుగా లారీ అనే టైటిల్ ఎందుకు పెట్టావు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే లారీ అని వినగానే ఎవరినన్నా నార్మల్గా చెప్తున్నా, ఒక ఫ్రెండ్ గానో లేదంటే ఒక తోటి వ్యక్తిగానే చెప్తున్నాను. లారీ అనగానే లారీ అదేంటి అన్నారు. కొంచెం టైటిల్ ఎలా ఉందంటే, సినిమా నువ్వు పెద్ద స్థాయిలో తీసావో ఏంటో నాకు తెలియదు, టైటిల్ కొంచెం చిన్న టైటిల్లా ఉంది. నువ్వు లోపల నీకు హంటింగ్ స్టార్ అని చెప్పి ఒకటి క్యాప్షన్ పెట్టుకున్నావు, హంటర్ అని టాటూ వేయించుకున్నావు. బట్ ఎందుకు లారీ పెట్టావు? లారీ చుట్టూ జరిగేటువంటి కథ హానెస్ట్ చెప్తున్నా, తెలుగు సినిమా చరిత్రలో టెంప్లెట్ ఓల్డ్. నేను తీసుకున్న టెంప్లెట్ ఓల్డ్దే, కానీ కథ అయితే ఇటువంటి కథ రాలేదు. గొప్పదనట్లా ఇటువంటి కథ తెలుగులో రాలేదు. లారీ చుట్టూ జరిగేటువంటి కథ. అండ్ లారీ అనేది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ ఎక్కడైనా ఒకటే. బెంగళూరు అయినా, కర్ణాటక అయినా, కేరళ అయినా, జపాన్ అయినా, ఎక్కడైనా ఒకటే. అందుకు లారీ అని తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లారీ పెట్టుకోవడానికి ఇంకా రీజన్ ఏంటంటే, నేను ఒక పెద్ద సినిమా చేయాలనుకున్నాను నా డబ్బుతో. పెద్ద సినిమా అంటే నేను సెట్లు వేయలేను. లైక్ 2-3 కోట్లు పెట్టి ఒక్కొక్క సెట్, సాంగ్కో సెట్, ఒక ఫైట్ సీన్కో సెట్ వేయలేను నేను. అలాంటప్పుడు ఫ్రేమ్లో ఒక ఆర్టికల్ ఉండాలి, ఫ్రేమ్లో నిండా ఉండే ఒక ఆర్టికల్ ఉండాలి. దాని ద్వారా జనాలు భయపెట్టాలి, దాని ద్వారా జనాలను ఎంటర్టైన్ చేయాలి అనుకొని ఒక లారీని పెట్టాను. ఫస్ట్ ఎంటీ వైట్ పేపర్ పైన దాని చుట్టూ కథ అల్లాను. అట్లా జరిగింది. అండ్ లారీలో ప్రోడక్ట్ ఉంటుంది, డ్రగ్స్, బంగారు, మనీ, ఇవన్నీ కామన్ అయిపోయాయి. సో సంథింగ్ డిఫరెంట్, మంచి ప్రోడక్ట్ ఉంటుంది, దేశ భద్రతకు సంబంధించింది. దాని చుట్టూ గ్యాంగులు తిరుగుతుంటాయి. హీరోకి సంబంధం ఏంటి? ఇది ఒక కుటుంబ కథా చిత్రం. అండ్ లారీ ద్వారా ఎంత చూడని విజువల్ చూపించవచ్చు, వినని సౌండ్ ఎంత క్రియేట్ చేయొచ్చు. సినిమా అనేది చూడని విజువల్, వినని సౌండ్, యాజ్ పర్ మీ కొత్త సినిమా అంటే. సో ఎంత చేయొచ్చు అని ఆలోచించి ఒక 2 కథలు కలిపి లారీ చుట్టూ అల్లుకున్న కథ. అండ్ ఆబ్వియస్లీ ఫార్చునేట్లీ ఇనీషియల్గా అనుకున్నప్పుడు లారీ అని పెట్టాం, కానీ తెలుగులో బాగుంటుంది. ఎప్పుడు లారీ పైన టైటిల్స్ పైన కథ రాలేదు. లారీ డ్రైవర్ అని ఒకటి వచ్చింది, తమిళ్లో 1980s ఉన్నాయి. లారీ అని ఒక సినిమా వచ్చింది, ఇంకా రాలేదన్నమాట. అండ్ సూట్ అవుతుంది, గట్టిగా ఉంటుంది, మాస్గా, మెస్సీగా ఉంటుంది. నేను కూడా యాక్షన్ సినిమా చేయాలనుకున్నాను, చిన్న లవ్ స్టోరీలు అట్లా కాకుండా ఒక మంచి యాక్షన్ సినిమా, పెద్దగా చేయాలి, భారీగా చేయాలి అనుకొని లారీ పెట్టడం జరిగింది. ఓకే, అంటే జనరల్లీ నువ్వు టెర్రరిస్ట్వా? అంటే వచ్చిన ప్రతి ఒక్కరు మీద పడిపోతూ ఉంటారు కదా, నువ్వు ఏదైనా ఛానల్లో కనిపించగానే ఎందుకని నాకు అర్థం కాదు. అంటే నేను ఈ 1000 సబ్స్క్రైబర్లు 5000 సబ్స్క్రైబర్లు అని చూడకుండా ప్రతి ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, స్టూడియోలు పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ మోజులో ఉండే ఆర్టిస్టులను, యూట్యూబ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తా, ట్రోల్ చేస్తా అలా ఉన్నారు. ట్రోలింగ్ నేర్చుకున్నారు వాళ్ళు. అంటే ట్రోల్ చేసి ఏదో వాళ్ళు కించపరిస్తే వ్యూస్ వస్తాయి అనే సెన్స్లో. ఆ ప్రాసెస్లో నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో, నా సినిమా ప్రమోషన్ టైంలో నేను వెళ్తున్నాను. ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో వాళ్ళు అడిగే తీరు, వాళ్ళు మాట్లాడే తీరు, నాట్ ప్రొఫెషనలైజ్ పీపుల్ దే ఆర్. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ కొంచెం వాదన జరుగుతుంది, దానికోసం అలా వస్తుంది తప్ప. అండ్ ఆల్సో
వాళ్ళు ఏం క్రెడిబుల్ ఎన్నఫ్ అని నాతో మాట్లాడతారు నాకు అర్థం కాదు. నేను ప్రమోషన్ కోసం వెళ్తే దే హ్యావ్ టు ఆస్క్ అప్ విచ్ కెమెరా దే యూజ్, లెన్స్ ఏంటి, లైటింగ్ ఏంటి, కథ ఏంటి, టింట్ ఏంటి, ఇవి అడగాలి. స్క్రీన్ ప్లే ఎలాంటి స్క్రీన్ ప్లే వాడారు, కొత్తదా లేదంటే పాతదా, టెంప్లెట్ ఏంటి, ఇవి అడగకుండా పర్సనాలిటీ ఏంటో మాట్లాడతా, నువ్వు హీరోనా అని క్వశ్చన్ చేస్తా. నాన్ సెన్స్ అంటే జర్నలిజం విలువలు కానీ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్ లో వాళ్ళందరినీ అట్లా నేను అరవడం జరుగుతుంది. అండ్ అట్ ఎనీ కాస్ట్ ఒక్కొక్కరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నారు ప్రతి ఒక్కరు నాతో మాట్లాడిన వాళ్ళు. అంటే నేనేదని కాదు, తక్కువ అంచనా వేసి మాట్లాడేటప్పుడు గెస్ట్ దగ్గర బాగా మాట్లాడాలి. ఫస్ట్ ప్రజల టైం చాలా వాల్యుబుల్, వాళ్ళకి తగ్గింది మనం మాట్లాడాలి. ఇప్పుడు చూసేది ప్రజలే కదా. కరాటి కళ్యాణ్ గారు ఫస్ట్ టైం వచ్చి మీ ఇద్దరికి అది జరిగింది, ఆవిడ నిన్ను కొట్టారు, నువ్వు ఆవిడని కొట్టావు, ఇది అయ్యింది. దానికి ముందు ఎవరైనా ఎప్పుడైనా కేసు వేసారా నీ మీద? ఎప్పుడన్నా ప్రాంక్ వీడియోస్ గురించి ఎవరన్నా పోనీ పిలిచి ఏ మీడియా ఛానల్ అయినా తిట్టడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఏం లేదు. అప్పటికి ఎన్ని వీడియోస్ చేసి ఉంటావు ఈ ఫీమేల్ ఓరియంటెడ్? ఇలాంటివి ఒక 400 వీడియోస్. 400 వీడియోలు అంటే ఇప్పుడు కాదు, పడితే ఒకసారి మీదడిపోతారు, లేకపోతే మొత్తానికి అసలు పట్టించుకోరు. ఏంటి నాకు ఒక్కసారి మీదడిపోయారు. అప్పుడు చూసుకుంటే వరుస పెట్టి నువ్వు కనిపించని ఛానల్ లేదు, ఏ వీడియో చూసినా నీ వీడియో కనిపించేది. ఇప్పుడు ఒక కేసు జరుగుతుంది, ఇప్పుడు నా సినిమా ఓపెన్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, దీనికి సంబంధించి అన్ని ఛానల్ వస్తున్నాయి, నేను వెళ్తున్నా, ఆబ్వియస్లీ నేను వెళ్తున్నా, వాళ్ళు వస్తున్నారు రకరకాలుగా. ఆ విధంగా అప్పుడు జరిగిన సిచ్యువేషన్ కి ప్రతి ఒక్కరు వచ్చి మైకులు పెట్టారు. నేను న్యూ టు ద మీడియా, న్యూ పర్సన్, ఒక ఆర్టిస్ట్ ని వాగేసా, ప్రతిదీ చెప్పేసా, ప్రతి ఒక్కరికి చెప్పేసా. హానెస్ట్ చెప్తున్నా 1,70,000, 2 లక్షలు, 3 లక్షలు సంపాదించుకున్నారు. అప్పుడు అయిపోయింది, విషయం అయిపోయింది. ఐ హావ్ ఆల్ కాంటాక్ట్స్, అందరి కాంటాక్ట్స్ ఉన్నాయి. కొన్ని ఛానల్ పోయాయి, కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు నా సినిమా రిలీజ్ అవుతుంది, కెమెరా పెట్టండి అంటే ఒకటి పెట్టలా. కొంతమంది అడుగుతాను, ప్యాకేజ్లు అడుగుతాను. ఏంద్రా ఇది కరెక్ట్ కాదని నేను వాళ్ళని కూడా అడిగిన, నా ఛానల్లో కూడా పెట్టా. ప్రజలారా ఆలోచించండి, ఇలా ఉన్నారు మీడియా వాళ్ళు కూడా కొంతమంది అని ఒక వీడియో పెట్టా. అంటే సిచ్యువేషన్ ఉన్నప్పుడే కదా అందరు వస్తారు. సో అప్పుడు 16 months బ్యాక్ ఒకటి జరిగి 2 years బ్యాక్ ఒకటి జరిగింది గొడవ. కెమెరాలు పెట్టారు, ఆవిడ ఛాలెంజ్ చేసింది, నువ్వు సినిమా అర్థిస్తావు, ఇండస్ట్రీ ఎలా ఉంటావా అని. నేను 16 నెలల్లోనే పాన్ ఇండియా తీసి చూపించా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, చాలా సాలిడ్ గా, ఏ మిస్టేక్స్ లేకుండా ఒక పెద్ద సినిమాకి ఏమాత్రం తగ్గకుండా చేశా. సో దట్స్ మై ఛాలెంజ్, యాక్సెప్ట్ చేశా. నన్ను నా లైఫ్ లో. బట్ అదే మీడియా వాళ్ళు వచ్చి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు పెడుతున్నారు అంటున్నా. బట్ తప్పుగా అనుకోకు, ఒకరు ఛాలెంజ్ చేశారని చెప్పి దాన్ని తీసుకోవడం ఎంతవరకు అంటే నీకు ఎంతవరకు యాప్ట్ అవుద్ది, నువ్వు చెయ్యొచ్చా లేదా అనేది కూడా నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు ఆవిడ ఛాలెంజ్ చేశారు కదా 2 కోట్లు అంటే నువ్వు ఎంత కాలం పట్టుంటది సంపాదించడం? నేను యాక్టర్ అవ్వాలని వచ్చాను హైదరాబాద్, యాక్టర్ అవ్వాలి, ఈ సినిమా చేయాలని వచ్చాను. అది కరెక్ట్ బ్రో. నువ్వు 2 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వు కొత్త డైరెక్టర్లు ఎంతో మంది టాలెంటెడ్ ఉండొచ్చు, లేరు కొత్త కథలు నాకు తగలేదు. నువ్వు ఇన్వైట్ చేయాలి. నువ్వు ఒక పోస్ట్ వేసి నా దగ్గర నేను బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నాను రండి అని ఇన్వైట్ చేస్తే బోల్ కథలు వచ్చేవి నీ దగ్గర. కృష్ణానగర్ ఒకటి ఉంది, టీఓటీ అని ఒకటి ఉంది, లమాకాన్ అని ఒకటి ఉంది, ఐకియా అని ఒకటి ఉంది. ఆడ నేను తిరగని ప్లేస్ లేదు. నిజంగా నేనైతే తిరిగా. బిఫోర్ స్టార్టింగ్ దిస్ మూవీ ఐ వెంట్ ఎవ్రీవేర్. ఒక చిన్న కెమెరామ్యాన్ ఎవడన్నా కొంచెం టాలెంటెడ్ అనిపించిన ఓన్ని కూడా డైరెక్ట్ చేద్దాం, నేను డైరెక్టర్ చేద్దాం అనే తరహాలో వాడి స్కిల్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం, నాకు ఉపయోగపడతాడు. నా దగ్గర డబ్బు రెడీ చేసుకున్న తర్వాత నిజంగా నేను తిరిగాను. హానెస్ట్ చెప్తున్నా, నా కాడ ఉన్న డబ్బులకి అప్పటికి 1,40,00,000 మణికొండలో చిన్న ఫ్లాట్ తీసుకుని ఒక ప్రొఫెషనల్ వేలో ఉండొచ్చు నేను. బట్ నేను కృష్ణానగర్లో ఎందుకున్నా, కృష్ణానగర్లో 6,000కి మేకప్ మ్యాన్ దొరుకుతాడు, 1,200కి మేకప్ మ్యాన్ దొరుకుతాడు. ఆడ నుంచే సినిమా చేయాలి, తక్కువలో చేయొచ్చు, పెద్ద సినిమా కూడా చేయొచ్చు. నా కాడ ఉన్న బడ్జెట్ ఇప్పుడు ఈ సినిమా చేయాలంటే లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. ఇది చేయాలంటే 7 నుంచి 14 కోట్లు అవుతుంది. ఇంకా పెద్దోడు చేయాలంటే 200 కోట్లు అవుతుంది, పెద్ద టాప్ హీరో పెట్టి చేయాలంటే. కథ, విజువల్ ఆ విధంగా ఉన్నాయి. కానీ నేను 2 కోట్లలో చేశా. ఏది నా రెమ్యునరేషన్ తగ్గించుకొని ఇవన్నీ. అంటే కొత్త వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటే అవకాశము, కృష్ణానగర్లో గణపతి కాంప్లెక్స్ దగ్గర కొంతమంది ఉంటారు ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు, కొంతమంది తిరుగుతుంటారు, కొంతమంది కాఫీ షాప్లో ఉంటారు. నేను తిరిగాను, నిజంగా తిరిగాను, అడిగాను. ఒక అతను మన ఐకియాలో ఒక అతను ఉన్నాడు, ఏదో పెద్ద పెట్టుకున్నాడు, ఒక ల్యాప్టాప్ పెట్టుకుని ఏదో రాస్తున్నాడు. ఐ వెంట్ దేర్, ఒక కొన్ని వీక్స్ వెళ్ళాను అక్కడికి. నేను అడిగాను, బ్రదర్ ఇలా నేను ఒక సినిమా చేస్తున్నాను, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, డబ్బు నేను పెట్టుకుంటానంటే. నేను ఒక యూట్యూబర్ని, తన ఒక డైరెక్టరు. నాకు అప్పటికే నేను పెళ్ళిన రామాయణకి నాకు 2 million ఫాలోవర్స్, ఫేస్బుక్, యూట్యూబ్ కలిపి. అతనికి నేను ఎవరో కూడా తెలియదు. స్టిల్ నో ప్రాబ్లం, నేను నా విధానం తగ్గించుకొని వెళ్ళి అడిగా, బ్రదర్ ఇట్లా మీ నెంబర్ ఇవ్వండి, కష్టపడదాం, సినిమా చేద్దాం, ఆలోచించండి అని. ఏదో మాట్లాడుతుంటే మాటలు విని కట్ చేసి అతను, నా నెంబరా ఎందుకు నీకు, ఎవరు నువ్వు అంటున్నాడు. నేను ఎవరో తెలియదు, వాడేం డైరెక్టర్ అవుతాడు, కొంచెమన్నా అవగాహన ఉండాలి కదా మన ఇండస్ట్రీలో. మీకు అర్థమైందా? ఆర్ఎల్స్ అడిగినా కదా నేను వెళ్ళి, నా ప్రొఫైల్ నేను చెప్పుకున్నా కదా, వాడు నాకు నెంబర్ ఇవ్వాలి కదా. బిల్డప్ ఎందుకు, ఇప్పుడు నేను సినిమా తీసా, ఆడేం చేస్తుడు, అక్కడ ఏడ కూర్చో ఉన్నాడు అంటే ఆడ తక్కువ అన్నట్లే నేను. కానీ అప్రిషియేట్ అదర్స్ వర్క్ అండ్ ఆల్సో కంగ్రాచులేట్, ఎదుటి వాళ్ళ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయగలిగితే సెన్సిబిలిటీ మన కాడ ఉండాలి.
అట్లా మీరు తిరగలేదు, ఎవరిని అడగలేదు అనిన దానికి చెప్తున్నా. తిరిగాను, నేను తిరగలేదు అనలేదు అని కాదు, ట్రై చేయలేదేమో అన్నారు. అంటే ఇప్పుడు డబ్బులు కదా, నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, నువ్వు పుట్టడమే సిల్వర్ స్పూన్ తో పుట్టావు అనుకో, నువ్వు పెద్ద డబ్బున్న కుటుంబంలో పుట్టితే నేను అడగకపోదును. కరెక్ట్, నువ్వు కష్టపడి సంపాదించి మీరు అడిగింది డబ్బులు. నా విషయంలో డబ్బులు ఐ డోంట్ కేర్, నేను డబ్బులు విలువ ఇవ్వను. ఇది నా గ్రోత్ రీఇన్వెస్ట్మెంట్ అనుకుంటా. ఇది నా విజిటింగ్ కార్డు. ఇప్పుడు ఆగస్ట్ 2 వచ్చే లారీ చెప్పడం నా విజిటింగ్ కార్డు లాంటిది. నేను ఇది పాటలు చేయగలను, ఫైట్లు చేయగలను, ఒక కథ భుజాన వేసుకొని నడపగలను, దమ్మున్న కుర్రాన్ని. ఫస్ట్ నాకు ప్రొడ్యూసర్ వచ్చాడు. ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 3 నెలలు ఆడిషన్స్ తిరిగినప్పుడు మన మీద మార్కెట్ లేకపోతే మనకు ఎవడు డబ్బులు పెట్టాడు. మార్కెట్ అంటే యూట్యూబ్లోనో, తమ్మాడలోనో, ఇన్ఫినిటీలోనో ఏమన్నా ఫేమ్ అయితే ఓడికి ₹1 డబ్బులు పెడతారు. లేదా నీ సొంత యూట్యూబర్ అయితే అట్టే ఉంటావు. మళ్ళీ సొంత యూట్యూబర్ అయినా మళ్ళీ నీ కాంటాక్ట్స్ కావాలి. వాళ్ళ అసోసియేషన్లో పోయినప్పుడు వాళ్ళు ఒరే ఇది ఫాలోయింగ్ ఉంది కదా డబ్బులు పెట్టండి అంటారు. అట్లా జరుగుతుంది. ఇది నాకు అర్థమైంది. దానికోసం ఏం చేశా, బిత్తిరి సత్తి, మిస్టర్ బీను, చార్లీ చాప్లిన్ ఈ విధానాలలో అందరిలో ఇలా మూకీ వీడియోస్ చేయడానికి ట్రై చేశాను. నాకు సెట్ కాలేదు నా టైర్కి. నా దగ్గర 30,000-40,000 డబ్బులు ఉండే. 2 షార్ట్ ఫిల్మ్లు తీసా, 16,000 పెట్టుబడి. ఉన్న డబ్బులు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ లేరు, టైం ల్యాగ్ అవుతుంది. ఏం ట్రెండింగ్లో ఉన్నాయని ఆలోచిస్తే ప్రాంక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. నేను ఎదుటి వ్యక్తిని హర్ట్ చేసే వ్యక్తిని కూడా కాదు, చాలా డెలికేట్ పర్సన్, వేరే వాళ్ళని హర్ట్ కూడా చేయను నేను. అంటే ప్రాంక్స్ అంటే రియల్ గా హర్ట్ చేయడం. అవును. సో నాకు అసలు అది నచ్చదు. ఇప్పుడు బాంబేలో చూస్తుంటా వాటర్ ప్యాకెట్లతో కొట్టడం, బెలూన్స్ పేల్చడం అట్లా. సో స్క్రిప్టెడ్ ప్రాంక్స్, స్క్రిప్టెడ్ చేసుకుందాం. వై షుడ్ వి హర్ట్ అదర్స్ అండ్ గెట్ మనకు బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకోవడం, ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు, ఊరు కానీ ఊరు వచ్చాము అనే సెన్స్ లో కృష్ణానగర్లో ఉండే జూనియర్ ఆర్టిస్టుల అమ్మాయిలతో షార్ట్ ఫిల్మ్ టైప్ స్క్రిప్టెడ్ కంటెంట్ వీడియోస్ చేశా. దాన్ని మీ కార్పొరేట్ కంపెనీస్ ఏమంటాయంటే స్కెచ్ వీడియోస్ అంటే, నేను ప్రాంక్ అని పెట్టుకున్నా టైటిల్. సో ఆ విధంగా నేను చేసుకొని బాగా ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఆవిడకి ఎవరేం చెప్పారో మిస్గైడ్ అయింది, నాతో వచ్చి గొడవ పడింది. అప్పుడు నేను కొంచెం ఫేమ్ అయ్యా కదా, ఇప్పుడైనా అవకాశాలు ఇవ్వండి అని మళ్ళీ ఆఫీసులు తిరిగా. ఏం జరుగుతుందంటే కొత్త వాళ్ళకి, అబ్బాయిలకి, అమ్మాయిల సంగతి పక్కన పెడితే ఒక డైరెక్టర్ అన్న మనోడై ఉండాలి హానెస్ట్గా, లేదా మనం డబ్బులు పెట్టుకోగలగాలి. అంటే ఇమీడియట్గా నీకు అవకాశం రావాలా, కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ టైంలో రావాలంటే. లేదా నలగాలంటే నలగండి. రవితేజ గారి లాగా బాగా నలిగి చాలా చివరిలో అయినారు పాపం, పెద్ద హీరో అయ్యారు ఆయన, బాగా కష్టపడ్డాడు ఆయన. అట్లా అవుదామంటే ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. లేదు మనం ఇమీడియట్ అవ్వాలి అంటే ఏంటి, మనకు డబ్బులన్నీ ఉండాలి, ఒకరన్నా పెట్టాలి. మనకి ఎవరు పెట్టేవాళ్ళు లేరు కదా. సో నేను ప్రాంక్స్ చేసుకొచ్చిన డబ్బులతో ఇప్పుడు ఫేమ్ అయ్యా, ఇప్పుడైనా అవకాశాలు ఇస్తారంటే అప్పుడు కూడా ఇవ్వాలి ఎవరు, అప్పుడు కూడా ఇవ్వకపోగా అవమానాలు. సో ఏం చేశా, ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, 50 లక్షలు పెడతాను, కొత్తపేట గ్రామం అనే సినిమా తీద్దాం అన్నాడు. సరే అని మొదలెట్టాను. నేను 20, అతను 50 పెట్టేదట్టు. నా 20లో 10 లక్షలు పెట్టి ఫస్ట్ నేనే పెట్టాలి కదా, నన్ను నమ్మకపోతే ఎవరు నమ్ముతారని పెట్టి మ్యూజిక్ చేపిస్తే అతను హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సినిమా ఆగిపోయింది. అంటే నేను అన్ని ఓన్గా చేయడానికి కారణం. అప్పుడు నాకు అదే, ఆ సినిమాకి డైరెక్టర్ వేరు, ప్రొడ్యూసర్ వేరు, వాళ్ళ డెసిషన్ వల్ల సినిమా ఆగిపోయింది. అదే అన్ని నా చేతిలో ఉంటే ఏమవుతుంది, నేను చేసుకోవచ్చు. సో వై కాంట్ అని అప్పటికే నేను హైదరాబాద్ బిఫోర్ కమింగ్ హియర్ చెన్నై లయోలా కాలేజీలో డైరెక్షన్ కోర్స్ చేశాను. నేను ఇమ్మెచ్యూర్ అన్నాను, తెలియని కాదు. కృష్ణానగర్లోనే చాలా మంది కోర్స్ అలా ఎవరు అనలేరు. ఒక సినిమా ప్రింట్ బయట రెడీగా పెట్టుకుని నువ్వు రిలీజ్ కి రెడీగా పెట్టుకుని మీరు అనలేదు. నేను అన్నాము మామూలుగా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అవకాశాలు అంటే, నా కాడ వర్క్ ఉంది, నేను ఎందుకు ఇవ్వడం లే అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. వర్క్ నా కాడ ఉంది, నేను ఎందుకు ఇవ్వడం. సో అయితే ఆ బర్డన్ నాకు వద్దు అని నాగార్జున కెమెరామ్యాన్, ఇప్పుడు మా సినిమాకి చేసిన బ్యూటిఫుల్ విజువల్స్, దద్దరిల్లిపోయే విజువల్స్ ఇచ్చాడు. కృష్ణానగరోడు, పల్లెటూరు అబ్బాయి. తను కూడా ఎన్నో ఏళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చాడు. తను ఇప్పుడు డైరెక్టర్ వాళ్ళని ప్రయత్నం చేస్తున్నాడు. కెమెరామ్యాన్, నా సినిమాతో కెమెరామ్యాన్ అయ్యాడు. ఫుల్ టాలెంటెడ్. చాలా నాకు 60%, 70% నేను కష్టపడితే 30% ఈ సినిమాకి అతనే కష్టపడాడు. షార్ట్ డివిజన్ అయితే చాలా, కెమెరాకి సంబంధించి నాకు తెలియదు, పెద్ద రెడ్డి కెమెరాలు, లైటింగ్ అవన్నీ మనకు తెలియదు. బట్ ఈ హెల్ప్డ్ మీ. తను నేను ఈ సినిమాకి ఎక్కువ కష్టం చేశాను. సో కృష్ణానగర్లో పట్టాను అతన్ని. అండ్ ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చాయి సినిమాకి, కొత్త వాళ్ళకి. లైక్ 2 కమెడియన్స్, హీరోయిన్, తర్వాత విలను, ఆంటీల క్యారెక్టర్లు, అమ్మాయిల క్యారెక్టర్లు, ఫ్రెండ్ క్యారెక్టర్, చాలా థింగ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇచ్చాము. ఒక 100 మంది ఫైటర్లు ఉన్నారు నా సినిమాలో, పెద్ద సినిమాల్లో ఉండేవాళ్ళు. ఆ 100 మందిలో ప్రతి ఒక్కడు వెనకల ఎక్కడో పెద్ద సినిమాలలో 5వ రోలో 6వ రోలో ఉంటారుగా, వాళ్ళని ముందుకు పిలిపించి వాళ్ళకి నేను అవకాశాలు ఇచ్చా. డైలాగులు ఇచ్చా డైరెక్ట్. అంటే ఎక్కువ డైలాగులు ఉన్నాయి సినిమాలో, గ్యాంగ్లకు ఉండే వార్ డైలాగ్స్ అట్లా, అవన్నీ ఇచ్చే అవకాశాలు. అండ్ ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు మన సినిమాలో. సో కష్టపడి వచ్చిన రూపాయి కూడా పెద్ద సినిమా చేయాలనే తపనతో, నాకు ఇంకోటి ఏంటంటే నా కాడున్న డబ్బుతో ఈ సినిమా చేయలేను నేను, అందరినీ పెట్టుకుంటే ప్రోటోకాల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ ఎలా ఉందంటే హైరార్కీ ఉంది. మేకప్ మ్యాన్ అనుకో, మేకప్ మ్యానే అంటే మేకప్ మ్యాన్కి అసిస్టెంట్ ఉన్నారంట పెద్ద సినిమాలలో. ఓడికి డైరెక్ట్ చెప్తే వినడు, నువ్వు నాకు చెప్పొద్దు ఓడి చెప్పాలంటాడు. మీరు వినింటారు, మీకు అర్థమైందా? నాకు చెప్పొద్దు ఓడి చెప్పంటాడు. నేను ప్రొడ్యూసర్ని, లొకేషన్లో ఈడికి చెప్తే వాడు వినడంట, వాడికి చెప్తే ఓడి చెప్తే ఈడి చెప్తాడంట. అది ప్రొసీజర్ అంట. నా సినిమాలో చాలా మంది తిట్టా నేను, పని చేయాలి ఏంది ప్రోటోకాల్ ఏంది, టైం వేస్ట్.
ఒక రోజు కాల్ షీట్ ఎంత, పెట్టుబడి ఎంత, లైటింగ్ ఎంత. సో ఈ విధంగా ఉంది. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే పెద్ద యాక్టర్స్ ఎవరైనా ఉన్నారు ఇప్పుడు అయితే స్టార్ కాస్ట్ కొంచెం శ్రీకాంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు, వాడు కొత్తవాడే, ఈ సినిమాతో వస్తాడు గట్టిగా, అది పెద్దవాళ్ళు ఎవరు లేరు. నీ దగ్గర ఒకటి నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఫెమిలియర్ అంటే శ్రీకాంత్ రెడ్డి ఒకడే ఉన్నాడు అని మళ్ళీ నేను పెట్టుకున్నావు చూడు. అంటే నేను ముగ్గురిని చూసాను, అబ్జర్వ్ చేసినప్పుడు విజయ్ దేవరకొండ గారు, తర్వాత విశ్వక్ సేన్ గారు, ఇప్పుడు నువ్వు కూడా సేమ్ నీ యాటిట్యూడ్ బాగుంది. బట్ ఏంటంటే ఈ యాటిట్యూడ్కి నీ దగ్గర ప్రాపర్ కంటెంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా బుక్ అయిపోతావు. ముందు చెప్తున్నా, నీ దగ్గర కంటెంట్ ఉంటే మాత్రం విజయ్ దేవరకొండ గారు, విశ్వక్ సేన్ గారు షార్ట్ స్పాన్ లో స్టార్ అదే పెద్ద ఇమేజ్ వచ్చినట్టు వేరే హీరోలు ఎవరికి రాలేదు. ఒబీడియంట్ గా ఉన్న ఏ హీరోకి రాలేదు. నీ యాటిట్యూడ్, నీ తీరు అంతా బాగుంది, గుడ్. బట్ నీ దగ్గర కంటెంట్ లేకపోతే మాత్రం బుక్ అయిపోతావు. నా దగ్గర ఉన్న కంటెంట్ ఇది పొగరు అనుకోండి, ఏమన్నా అనుకోండి, వేరే వాళ్ళని నేను కించపరచట్లేదు. నేను తీసే ప్రతి సినిమా హిట్ బొమ్మ. హిట్ సినిమా ఎలా తీయాలో నాకు తెలుసు, జనాల పల్స్ నాకు తెలుసు. రాసి పెట్టుకోండి, నేను ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాలు ఇట్లు. రాజమౌళి గారి లాగే చెప్తున్నా హానెస్ట్ గా, సినిమా తీయడం చాలా ఈజీ అండి. నేర్చుకోవాలి, ఏం తీయాలనేది తెలియాలి, ఎలా తీయాలనేది తెలియాలి. నా దగ్గర కంటెంట్ మస్తుంది, ఫ్యూచర్ లో చాలా చూస్తారు. లారీస్ చాప్టర్ 1 ఏ సపోర్టు లేకుండా సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా దున్నిన సినిమా ఇది. అలాంటిది నాకు ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు, వాళ్ళకి ఎవరో ప్రొడ్యూస్ చేసేదో చేశారు. నేను డబ్బు కూడా నేనే సంపాదించుకున్నా 4 years లో. డోంట్ కంపేర్ మీ, నేను బెటర్ అని ఫీల్ అవుతా వాళ్ళకన్నా. అండ్ ఆల్సో నవ్వచ్చు మీరు, నో ప్రాబ్లం, ఐ డోంట్ నాకు లేదు. నేను 10,000తో వచ్చా హైదరాబాద్. నేను ఎటకారంగా నవ్వింది కాదు, నీ యాటిట్యూడ్ చూస్తున్నాను అంతే. 10,000తో హైదరాబాద్కి వచ్చా. బ్రదర్ ఇప్పుడు మీది ఏ ఊరో బ్రదర్, మాది ఏ ఊరో బ్రదర్. హైదరాబాద్ చాలా దూరం మనకి, 400 kilometers. మీరు వచ్చారు, నేను వచ్చాను, కెమెరామ్యాన్ గారు వచ్చారు, అందరూ వచ్చారు, కష్టపడుతున్నాం. మన ఊరు కాదు ఇది. వీడికి వచ్చి ఒక ఇల్లు సంపాదించుకొని, ఇల్లు అంటే ఉండడానికి స్థావరం, పరిచయాలు ఏర్పరచుకొని, 2వ స్టెప్, 3వ స్టెప్ బతకడానికి పనిని ఏర్పరచుకొని, 4వ స్టెప్ అవకాశం ఎత్తుక్కొని, 5వ స్టెప్ అవకాశాన్ని నెరవేర్చుకొని, 6వ స్టెప్ ఇట్టు కొట్టుకోవడం. ఇన్ని ఉన్నాయి మనకి. వాళ్ళు ఆల్రెడీ ఈడ బతికారు బ్రదర్, వాళ్ళకి ఫ్యామిలీ ఈడే ఉంది, హైదరాబాద్ అంతా టచ్ ఉంది, ప్రతి లొకేషన్ వాళ్ళకి తెలుసు, ముఖ పరిచయం ఉంది, వాళ్ళకి రెంట్లు కట్టాల్సిన అవసరం లే. సోకాళ్ళు ఇద్దరు మీరు అన్న వాళ్ళకి చెప్తున్నా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జరిగే కృష్ణానగర్లో అవకాశాలు రాకపోవడానికి చాలా మంది కారణం అదే. అంటే మనం ఇక్కడ బతకడానికే కష్టమవుతుంది. ఎవ్రీడే రెంట్లు, ఎవ్రీడే టీ కాఫీల ఖర్చులు, దానికే మనం సంపాదించుకోవడానికే టైం సరిపోతుంది. మనం క్రియేటివ్గా అడ్వాన్స్గా వర్క్ చేయాలంటే వీ నీడ్ సమ్ టైమ్ అండ్ స్పేస్. ఆ స్పేస్ టైం లేను. అది ఆల్రెడీ మన పేరెంట్స్, వాళ్ళకి ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ చేశారు. మనకు ఎవరు చేశారు? మీరు వచ్చారు, ఒక గొప్ప సంస్థలో పనిచేస్తున్నారు. నేను వచ్చాను, నాకు ఎవడు ఆ సంస్థలో కూడా నాకు అవకాశం రాకపోతే నేను క్రియేట్ చేసుకున్నా. అది పొగరు కాదు, అది కష్టం, తపన, బాధ. తక్కువ అంచనా వేస్తే డోంట్ కేర్, సీఎం అయినా పిఎం అయినా. మీకు అర్థమైందా? సో యూట్యూబ్ నుంచి వచ్చి ఇంత పెద్ద సినిమా చాలా గ్రాండియర్గా చాలా బాగా తీసా, టెక్నికల్గా ఫుల్ నాలెడ్జ్తో చాలా బాగా చేశా. ఎందుకంటే మా కెమెరామ్యాన్ చాలా ఫుల్ నాలెడ్జ్ ఫెలో, తన ద్వారా తన హెల్ప్ ద్వారా నేను చాలా బాగా చేశా సినిమాని. ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నా. కంటెంట్ అయితే చాలా ఉంది, తీసే ప్రతి సినిమా హిట్ సినిమానే. ల్యాగ్ లేకుండా చెప్తున్నా. నా సినిమాలో డైలాగ్ ఉంది, లైఫ్ లేట్ చేస్తే లైఫ్ ల్యాగ్ అయిపోద్ది అని. నా సినిమాలో డైలాగ్ ఆ పరంగా చెప్తున్నా. నేను తీసే ప్రతి సినిమా హిట్ సినిమానే. ఇది పొగరు అనుకోండి, ఏమనుకోండి. ఓకే. సో యాక్చువల్లీ నీలో నాకు 3 విషయాలు నచ్చినాయి బ్రో. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాన్ఫిడెన్స్, అసలు కొండంత కాన్ఫిడెన్స్ ఉంది. సెకండ్, తెగించేసావు. అంటే ఎలా ఉందంటే సినిమా చాలామంది అడుగుతున్నారు, ఈ సినిమా ఫట్ అయితే ఏంటంటే ఫట్ అయినా తీస్తాను ఇంకో సినిమా అంటున్నావు. ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది. పోయిందా, మొత్తం పోయిందా, మళ్ళీ సంపాదించుకుంటాను అన్నావు. నేను ఏమీ లేకుండా సంపాదించుకున్నాను, మళ్ళీ సంపాదించుకుంటాను అన్నావు. రెండోది నచ్చింది. మూడోది, ఊరికే వచ్చింది కాదు, నువ్వు నీ కష్టం కనిపిస్తుంది. ఏంటంటే నువ్వు ఇవాళ కూడా మొన్న ఒకసారి వచ్చావు, ఎప్పుడు ఏ ఛానల్కి వెళ్ళినా ఈ ఫ్లెక్సీలు తీసుకుని వెళ్ళిపోతున్నావు బైక్ మీద, నీకు నువ్వు ఓన్గా. అండ్ హీరోయిన్ వస్తే హీరోయిన్ బైక్ మీద ఎక్కించుకుని ఇవి 2 క్యారీ చేసుకుని, అసలు గ్రేట్. నీ కష్టం చాలా ఉంది. ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేసావంటేనే పాజిటివ్గా చెప్తున్నాను. ఇవన్నీ సూపర్. ఈ 3 విషయాలు నాకు చాలా బాగా నచ్చినాయి. బట్ నచ్చనవి కూడా కొన్ని ఉన్నాయి. నువ్వు ఆనెస్ట్గా తీసుకోవాలి, నువ్వు క్లియర్గా తీసుకోవాలి. నీదో ఒకటి ఏంటంటే తొందరపాటు. ఇప్పుడు చాలా తగ్గింది. ఒకప్పుడు కళ్యాణి గారి కేసు అప్పుడు చూశాను, అప్పుడు నీ తొందరపాటు చాలా ఉండేది. బట్ ఇప్పుడు చాలా కొంచెం ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఆగుతున్నావు కదా, ఒకప్పుడు నువ్వు అలా ఆగేవాడు కాదు, బట్ ఇప్పుడు ఆగుతున్నావు. గ్రేట్. బట్ ఇంకొంచెం ఒక్క సెకండ్ బట్ కొన్ని విషయాల్లో నువ్వు తొందరపడి ఏదో అనేస్తా ఉంటావు. తొందరపడేది ఏం లేదు బ్రో. నో రిగ్రెట్ ఇన్ లైఫ్, లెట్స్ గో విత్ ద ఫ్లో అంట. రివర్తో వెళ్ళిపోవాలి అంతేగాని నో రిగ్రెట్ అట్లేం లేదు. వై బికాజ్ ఎలా చెప్తానంటే వీ హ్యావ్ మోరలిస్టిక్ క్లారిటీ. ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది క్లారిటీ ఉంది. అండ్ ఆల్సో నోరు జారి మనం మనం ఎవరిని మనం ఎందుకంటే ఒకటి చెప్తాను, అంటున్నావు కదా, ఒకటి చెప్తాను. కుటుంబ కథా చిత్రం అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను యూత్ కోసం తీసానని చెప్పు, ఏమైంది? ఇప్పుడు నువ్వు ముద్దులు పెడుతున్నావు, ముద్దులు యూత్ చిత్రం
ముద్దులు యూత్ కుటుంబం ఉంది, చూడొచ్చు, అందరూ చూడొచ్చు. బట్ యూత్ కోసం ఎక్కువ టార్గెట్ చేసినా నువ్వు చెప్పొచ్చు కదా, అది కొంచెం ఇంకా జెన్యూన్ అప్రోచ్ అయ్యేది. కుటుంబ కథా చిత్రం అన్ని సార్లు మెన్షన్ చేసేసరికి ప్రతి ఒక్కరు కుటుంబ కథ ఏంటి, ఇందులో ముద్దులు ఇన్ని ముద్దులు ఉన్నాయి అంటున్నారు కదా. నువ్వు ఇది కొంచెం మార్చుకున్నావు అనుకో, కొంచెం ఆలోచించి ఇంకా బాగా రీచ్ అవుతుంది. యూత్ అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక కాలేజ్ లవ్ స్టోరీ అనుకోండి, బికారీ స్టూడెంట్ టైప్ ఏదైనా అనుకోండి, ఇప్పుడు అర్జున్ రెడ్డి ఆ తరహా అనుకోండి, వీ కెన్ సే యూత్. దీంట్లో కొన్ని విలువలు ఉన్నాయి. ఇండిపెండెంట్ లేడీ అమ్మాయి ఉంటది, తను ఒక టిఫిన్ సెక్షన్ బండి నడుపుకుంటూ, తర్వాత హీరో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అమ్మాయి తన కుటుంబాన్ని నడుపుతుంది, తర్వాత ఫ్యామిలీ ఉంది, తర్వాత ఫాదర్ ఉన్నారు, చాలా థింగ్స్ ఉన్నాయి. కథ డెప్త్ నాకు తెలుసు. అండ్ ఆల్సో నేను తీసింది కూడా పెద్దవాళ్ళకి, పిల్ల బచ్చా యూత్ టార్గెట్ చేయని కూడా కాదు. నేను పెద్దవాళ్ళని టార్గెట్ మొత్తాన్ని టార్గెట్ వాళ్ళకి కావాల్సిన లవ్ స్టోరీ ఉంది, మంచి లవ్లు, రొమాన్స్లు, సీన్లు, మంచి మంచి డైలాగులు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగున్నాయి. బస్తీలో గోడల సందులో, ట్యాంకుల సందులో చాలా బాగా చేశారు సీన్స్. పెద్దవాళ్ళు ఓవరాల్ గా సంబంధించింది ఉంది. నేను గొప్పగా మాట్లాడదామని కుటుంబ కథా చిత్రం అంటున్నాను. కుటుంబ కథ వద్దు, అందరూ చూడొచ్చు అని చెప్పేది వేరు. కుటుంబ కథా చిత్రం అంటే అర్థం ఏంటంటే కుటుంబం అంతా కలిసి చూడొచ్చు అని అర్థం. అవును, చూడొచ్చు. చూడలేము, ఎలా చూడగలం? ఇప్పుడు నువ్వు ఇదే ముద్దులు, ఇదే ఇప్పుడు అది కుటుంబం అంతా కలిసి చూసే సినిమా కాదు. నేను చెప్తున్నాను కదా, కాదు. అర్జున్ రెడ్డి సినిమా సినిమా కాదు. నా సినిమా ఎవరి కాళ్ళు సెపరేట్ గా వెళ్ళాలి. పెద్దోళ్ళు సెపరేట్ గా వెళ్తారు, కుర్రోళ్ళు సెపరేట్ గా వెళ్తారు. లెట్ ఇట్ బి. ఇప్పుడు బుక్ మై షోలో థియేటర్ బయట మనం ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ బొమ్మ పెడతాం, అవును, ఇది సర్టిఫికేట్ పెడతాం, దాన్ని చూసి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. కానీ కుటుంబ కథా చిత్రం అని నేనైతే చెప్తా, బీయింగ్ డైరెక్టర్ అండ్ మార్కెటింగ్ పర్సన్ ఆఫ్ దిస్ మూవీ. ఈ మూవీకి నేను మార్కెటింగ్ చేసుకుంటున్నా కాబట్టి ఇది అని నేను చెప్తున్నా. వాళ్ళ ఇష్టం అది, కానీ ప్రతి ఎలిమెంట్ ఉంది. కుటుంబ కథా చిత్ర తరహాలోనే ఉంది. పిల్ల వయసు ఉన్నాయి, లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది. ఓకే, డన్. బాగుంది. సో ఇదే ఇప్పుడు చెప్పావు కదా, అక్కడ ఏ సర్టిఫికేట్ ఉంటుంది, నచ్చినోడు వెళ్తాడు లేకపోతే లేడని. సో నేను యూట్యూబ్ గురించి కూడా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను వీళ్ళకి. ఒకటేంటంటే, ఇప్పుడు నీ ప్రాంక్ వీడియోస్ మంచివని నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. నా దృష్టిలో కూడా చెడ్డవే అవ్వచ్చు, నేను ఇగ్నోర్ చేస్తా. బేసికల్లీ ఇప్పుడు అలాంటివి వచ్చినప్పుడు, స్టఫ్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయాలి, లేదంటే వదిలేయాలి. దీనికోసం ఒక్కసారి నేను ఇంత టార్గెట్ చేసి నీ మీద ఇన్ని కేసులు వేసి ఇవన్నీ జరిగినాయి కదా, యూట్యూబర్స్కి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తున్నాను అనమాట. యూట్యూబ్ ఆల్గోరిథం నీకు తెలుసు, కమెంట్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకో బ్రో, అది పాజిటివ్ కమెంటా నెగిటివ్ కమెంట్ అని యూట్యూబ్ చూస్తుందా? కమెంట్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి పుష్ చేస్తుందా వీడియోని? ఎక్కువ వస్తున్నాయని పుష్ చేస్తుంది కదా. ఇప్పుడు చాలా మంది మేబీ నెగిటివ్ కమెంట్స్ పెట్టేసి అది నచ్చట్లేదు అని అనుకుంటున్నారేమో. నీ వీడియోకి కరాటి కళ్యాణ్ గారి ఇష్యూ ముందు ఎప్పుడైనా నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ చూసేవాడువా, తక్కువ చూసేవాడువా? ఓ 10% చూసేవాడిని, 90% పాజిటివ్ ఉండేది. నేను అంత అబ్జర్వ్ చేయలేదు, అందుకే నేను ఫ్రాంక్ గా అడుగుతాను, నేను ఓపెన్ అయితే. సో నీ కంటెంట్ మేబీ కుర్రోళ్ళే చూస్తున్నారో లేదంటే పిల్ల నిబ్బాగాళ్ళే చూస్తున్నారో, నీ భాషలో చెప్పాలంటే చూస్తున్నారు, బట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరు అపోజ్ చేయట్లేదు. నీ కంటెంట్ అంత చూస్తున్నారు కాబట్టి నీకు 2 కోట్లు ఊరికే ఎలా సంపాదిస్తావు యూట్యూబ్లో? ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను సంపాదించలేను కదా. నీకు క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి, మేబీ అది కరెక్ట్, నీకు ఒక దారి ఎంచుకున్నావు, అది స్క్రిప్టెడ్ ప్రాంక్, లేడీస్ ఫీమేల్ ఇలాంటివన్నీ. అలాంటి ఇష్యూని మేబీ ఒక చట్టం చేతిలోకి తీసుకుంటే ఓకే, బట్ మధ్యలో ఎవడో కమెంట్ చేయడానికి సరిపోడు. ఇది యూట్యూబర్స్కి నేను క్లియర్గా చెప్తున్నాను అనమాట. వేరే వాడు నీ గురించి, నీ కంటెంట్ గురించి బ్యాడ్గా చేయడానికి లేదు, చట్టం తీసుకోవచ్చు, ఎవరైనా కేసు వేసుకోమంటాం కరెక్ట్. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కంటెంట్ నచ్చకపోతే రిపోర్ట్ కొట్టాలి. ఎవడన్నా కమెంట్లు పెడితే అదేమి కంటెంట్ నచ్చినట్టు కాదు, ఇంకా పుష్ అవుతుంది. 1 మిలియన్ వచ్చిన వీడియో కాస్త 5 మిలియన్ 10 మిలియన్ అవుతుంది. సో ఈ క్లారిటీ వాళ్ళకి చెప్తున్నాను అనమాట. జస్ట్ నీ గురించి చాలా మంది చెప్పేస్తున్నారు కదా, ఇప్పుడు ఆ 400 వీడియోస్ వచ్చినప్పుడు ఎవడో రెస్పాండ్ అవ్వలేదు. కరాటి కళ్యాణ్ గారు ఇష్యూ అయిన తర్వాత ఒక్కసారి నీ మీద టార్గెట్ అయిపోయారు. ఇప్పుడు కూడా నాకు కరాటి కళ్యాణ్ గారు ఇష్యూ అయినప్పుడు సీరియస్గా చెప్తున్నాను, నీ మీద నాకు కొంచెం నెగిటివ్ ఫీలింగే ఉంది. బట్ నువ్వు సినిమా తీసి వచ్చావు చూడు, ఇప్పుడు కూడా అందరూ నిన్ను టార్గెట్ చేసి నీ పర్సనల్ ఇష్యూసే కావాలని మెన్షన్ చేసి చేస్తున్నారు చూడు, సినిమా గురించి పక్కన పెట్టి. నాకు అక్కడ నచ్చలే. ఎవడైనా ఇప్పుడు ఇంత పెద్ద సినిమా నువ్వు హ్యాండిల్ చేసి బయటకు వచ్చిందంటే షాక్ అవ్వాలి. ఫస్ట్ షాక్ అయ్యి ఏంటి అని అడగాలి డీటెయిల్స్. అది మానేసి ముందే నువ్వు ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయగానే బూత్ సినిమా అన్నావు. తెలుసు కదా, నువ్వు చిట్టుబాబు గారి పేరు చెప్పావు, కొంతమంది పేరు చెప్పావు, నేను ధైర్యంగా చెప్తున్నాను కదా. నాకు అది నచ్చలేదు బేసికల్లీ. నేను కూడా ఇంత కష్టపడి ఒక సినిమా ఎలా తీసాడరా నాయన, నాకు షాక్ అయ్యాను సీరియస్లీ. బట్ ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు పిఆర్ఓ కాలం ఉంది, దాంట్లో ఇంతకుముందు వేరే పేరు వేసినట్టున్నావు ఒకప్పుడు. పవన్ పౌల్ అని ఆయన ఉన్నారు, అవును, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆ రోజు పోస్టర్ లాంచ్ రోజు కొన్ని ప్రెస్ నోట్స్ కి తన ద్వారా వెళ్ళాము, ఇప్పుడు కూడా వెళ్తాము. ఇప్పుడు అటు నెసెసిటీ లేదు. ఇప్పుడు ఆయనకు పేమెంట్ ఇవ్వాలి, మళ్ళీ నా దగ్గర లేదు, పని ఊరికే చేయించుకోలేం కదా, ఆయన పేమెంట్ ఇవ్వాలి. ఆయన వాళ్ళు ఏమంటారు, వాళ్ళ స్టైల్ ఆఫ్ థింగ్స్ ఏముంటాయి, ప్రసాద్ ల్యాబ్ బుక్ చేయండి సార్, పెద్ద ఆఫీస్ బుక్ చేయండి సార్, అక్కడ పార్కింగ్ ఉండాలి సార్, వీళ్ళు వస్తారు సార్, వాళ్ళు వస్తారు, పెద్ద పంచాయతీ, లాక్స్ లో పంచాయతీ ఉన్నదంతా అయిపోయింది. సినిమాకి పెట్టాను, ఇప్పుడు ఏం చేయాలి, ప్రతి స్టూడియోకి నా పోస్టర్లు పట్టుకొని వెళ్ళి దండం పెట్టి వీడియో ఇంటర్వ్యూ చేసుకోవాలి.
నేను నా చేతనే నేను చేస్తున్నా. పిఆర్ అని పెట్టుకోవచ్చు, డబ్బులు ఉంటే పిఆర్ గురించి పిఆర్ఓ ఏముంది, తమిళనాడు వెళ్తా ఫ్లైట్ లో, చార్టెడ్ ఫ్లైట్ లో నేను ఎక్కుతా, ఆ పక్క బాంబేకి వెళ్తా, కరణ్ జోహార్ తో కూడా మాట్లాడతా. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, మనీ లేదు కదా. ఇది క్లారిటీ కోసం అంటే కొంతమంది ఉద్దేశం ఏంటంటే పేర్లన్నీ నీవే కనిపిస్తున్నాయి కదా, నీకు ఈ పిచ్చి ఉందేమో, పేర్లన్నీ నీవే పడాలి పిచ్చి ఉందేమో అని అనుకుంటున్నారు. నాకు అసలు హీరో అవ్వాలని కూడా లేదు. ఐల్ సీ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్, బిజినెస్ గా చూస్తా సినిమా. నేను సినిమా అనేది బిజినెస్ మీడియం, కమర్షియల్ మీడియం, దానిలానే చూస్తున్నా. ఇంకోటి ఏముందంటే నాకు కష్టపడాలి, వర్కహాలిక్ పర్సన్, పని చేస్తూ ఉండాలి, మంచి సినిమాలు చేయాలి, కొంచెం ఆదరణ పొందాలి. ఆదరణ అంటే ఏదో వెంటబడి పేర్లు కాదు, లైక్ రికగ్నిషన్, జస్ట్ గుర్తింపు చాలు. కొంచెం డబ్బు సంపాదించాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, ఇవే ఉన్నాయి తప్ప హానెస్ట్ ఇంకేం లేదు నాకు. అండ్ బిల్డప్ అసలే లేదు, ఎవరికన్నా గొప్ప అనేది లేదు. నా విషయంలో గొప్ప అనేది ఎవడంటే హ్యుమానిటీ ఉన్నవాడు, మానవతా విలువలు తెలిసినవాడు, కరెక్ట్ గా మాట్లాడేవాడు, మంచి చెడు విచక్షణ జ్ఞానం ఉన్నవాడు, పని చేసేవాడు గొప్పవాడు. పని చేస్తే మాటలు చెప్పకుండా పని చేస్తాను వాడు గొప్పవాడు నా విషయంలో. సో ఇప్పుడు నేను అది చేశాను, సినిమాని తీసుకొని వచ్చి ప్రమోషన్ కోసం వస్తుంటే కొంతమంది అలా మాట్లాడుతున్నారు రకరకాల థింగ్స్ అవి. సో ఇప్పుడు ప్రాంక్ వీడియోలు మానేసావు ఆల్మోస్ట్ చాలా రోజులు, అప్పటి నుంచి రావట్లేదు. నేను కరాటికల్ చేశాను, ఇప్పుడు కూడా చేశాను, మొన్న కూడా చేశాను, నెల క్రితం. ఇలాంటి ఫీమేల్ ప్రాంక్స్ అవే చేశాను. అది కరెక్ట్ కాదు, ఇంతమంది అపోజ్ చేసిన తర్వాత కూడా నీకు చేయాలని అనిపిస్తుంది బ్రో? అపోజ్ ఎవరు చేశారు? ఎవరు అపోజ్ చేయలేదు. అంటే మీడియా ఛానల్స్ అన్ని అడిగినప్పుడు, మీడియా ఛానల్ మీడియాలో అసలు పక్కన పెట్టండి, ప్రజలు దేవుళ్ళు. ప్రజలు అపోజ్ చేయలేదనే ఫీలింగ్ ఉంది. ప్రజలు అయితే చేయలేదు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. రాజకీయ నాయకులకైనా, ఇన్ఫ్లుయెన్సర్స్ కైనా, యాక్టర్లకైనా, డైరెక్టర్లకైనా, ప్రొడ్యూసర్లకైనా, బిజినెస్ మ్యాన్లకైనా ప్రజల కన్నా మించినోడు ఎవరు లేడు. మీడియా కూడా ప్రజలపైన ఆధారపడుతుంది. ప్రజలు అపోజ్ చేయనప్పుడు ఏంటి ఇది వాళ్ళకు మీడియా, ఇప్పుడు మీడియా అంతా ఒక సెక్షన్ అండి, మా సినిమా ఇండస్ట్రీ అంతా ఒక సెక్షన్. వీళ్ళందరూ 3 పిల్లలా కలిసి బతుకుతుండాలి. గొడవలు అయితే మామూలుగా తిరుగుతుంటారు, చేస్తుంటారు, హెచ్చుతగ్గులు జరుగుతుంటాయి. వాళ్ళు 100 చెప్తారు, రామ్ గోపాల్ వర్మ కానీ అది చేయద్దు ఇది చేయొద్దు అంటారు, కానీ ఆయన ఉన్నాడా? ఆయన నచ్చింది ఆయన చేస్తున్నాడు. సెన్సార్ వాళ్ళు సెన్సార్ ఇస్తున్నారు, మూవీ రిలీజ్ అవుతుంది. నా మూవీకి సెన్సార్ ఇచ్చారు, వీళ్ళు ఎందుకు డిస్కస్ చేసేది? బయట సర్టిఫికేట్ పెడతాం బుక్ మై షోలో, ప్రతి చోట నచ్చితే చూస్తారు, అదర్వైజ్ లీవ్ ఇట్. అది సో సినిమా చేయడానికి వచ్చాను, సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి వచ్చాను. సినిమా ఇండస్ట్రీ ఎవరిది కాదు, ఎవడైతే మంచి సినిమా చేస్తారో వాడిది ఇండస్ట్రీ, ఎవడైతే 10 మంది ఉపాధి కల్పిస్తారో వాడిది ఇండస్ట్రీ, హిట్ సినిమా తీసి 10 టికెట్లు దిగి 10 రూపాయలు ట్యాక్స్ గవర్నమెంట్కి కడతాడో వాడిది ఇండస్ట్రీ, పనిచేసే వాడిది ఇండస్ట్రీ, కష్టపడితే వాడిది ఇండస్ట్రీ, అవార్డులు తెచ్చేవాడిది ఇండస్ట్రీ నా ప్రకారం. అంతేగాని నీది నాది, నువ్వు అది చేయదు ఇది చేయద్దు అని చెప్పడానికి ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. అది ఇండివిజువల్ మొరాలిటీ అండ్ పీపుల్, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు, దే విల్ యాక్సెప్ట్ ఇట్. ఓకే. సో ఆ కరాటే కళ్యాణ్ గారి ఇష్యూ అయినప్పుడు మీ ఇంట్లో మీ మదర్ ఏమన్నారు? అంటే అది ఒక ఫీమేల్ బురదని ఇమేజ్ జల్లింది ఏంటంటే సెన్సిటివ్ బురద. ఊరికే వేరే ఇష్యూ అనుకో, ఏదో గొడవ అయ్యి కొట్టుకున్నారు, ఇది వేరే ఇష్యూ అనుకో పర్వాలేదు. ఒక ఆవిడ కూడా మహిళ, మీ మదర్ మహిళ. సో ఆవిడ ఎలా మాట్లాడారు అసలు ఈ ఇష్యూ జరిగినప్పుడు, నిన్ను టార్గెట్ చేసినప్పుడు, ఇన్ని ఇంటర్వ్యూస్లో నువ్వు కనిపిస్తున్నప్పుడు మీ మదర్ ఏమన్నారు అసలు? ఏమనలేదు బ్రదర్, అది పెద్దగా పట్టించుకోలేదు. ఏం నాన్న ఏమైంది విషయం అంటే ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే ధైర్యంగా ఉండు అంతే, నథింగ్ రాంగ్ అంతే. సో నాన్నగారు ఎప్పుడు? మా నాన్నగారు లేరు, జరిగిపోయిందంటే ఇంకా మొత్తం నేను ఇండిపెండెంట్ చిన్నప్పటి నుంచి అంతే. హాస్టల్లో పెరిగాం, చదువుకున్నాం, కష్టపడ్డాం. సో ఒక మొరాలిటీ ఉంది, పని ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి, మనం ఏంటని మనకు ఒక క్లారిటీ ఉంది, పని చేసుకుంటున్నాం అంతే. మనతో పాటు ఇప్పుడు నేను పెరిగిన విధానంలో నాకున్న బాధల వల్ల నేను ఎదుటోడి షూలో నిలబడి వాడి పెయిన్ ఏందో నాకు తెలుస్తుంది. దానివల్ల ఇప్పుడు ఈ సినిమాలో నేను కొత్త వాళ్ళని పెట్టుకునే కెపాసిటీ నాకుంది, నా కాడ కొంచెం డబ్బులు ఉంది, దాంతో పెట్టుకోగలను. కానీ నేను పెట్టుకోవాలా. కృష్ణానగర్లో చాలా మందికి అవకాశాలు ఇచ్చా, నిజంగా నేను అవకాశాలు ఇచ్చా, ఎవడు ఇయ్యలే, నేను ఇచ్చా. రౌడీలకు అవకాశాలు ఇచ్చా, డైలాగులు చెప్పించా. నెక్స్ట్ సినిమాలో కూడా ఒకరిద్దరు పెద్దవాళ్ళని పెట్టుకుంటా, కానీ ఉదాహరణ అది ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ, లేకపోతే కొత్త వాళ్ళనే పెట్టుకుంటా. కొత్త సినిమా నెక్స్ట్ వస్తే ముందు చాప్టర్ 2 చాప్టర్ 3 వస్తుందా, వేరే మూవీకి వెళ్ళిపోతా? నెక్స్ట్ ఒకటి లవ్ స్టోరీ సైన్ అయింది. నెక్స్ట్ కొత్తపేట గ్రామం. ప్రొడ్యూసర్ నువ్వేనా బ్రో? మళ్ళీ దీని రిజల్ట్ బట్టి చూడాలి. ప్రొడ్యూసర్లు ఉన్నారు 1 by 1 వస్తున్నారు, కాల్స్ వస్తున్నాయి. తర్వాత కొత్తపేట గ్రామం ఉంది, దాని తర్వాత చేయాలి. నాకు చాలా మంచి కథలు ఉన్నాయి, గట్టిగా చేయాలని ఉంది. జస్ట్ నీడ్ టు సపోర్ట్ 1 by 1 చూడాలి. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు బాగానే దొరికారా? ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నావు, ఒకసారి నీకు ఇప్పుడు ఇక్కడే డిస్ట్రిబ్యూటర్లు కష్టం, ఓపెన్ గా చెప్తున్నాను అంతే కదా. జనరల్లీ కొత్తగా నువ్వు కష్టపడి వచ్చావు, కష్టమేం లేదు. ఎలా అవుతుందంటే ఇప్పుడు పెద్దోళ్ళ సినిమాలు ఆడట్లా, మార్కెటింగ్ మాట్లాడుకుంటే పెద్ద హీరోల సినిమాలే ఆడట్లా. ఓన్లీ సో కాల్డ్ 4-5 పీపుల్ మూవీస్ ఫ్యాన్స్ ఆడుతున్నాయి. తర్వాత బాగుందంటే నార్మల్ జనాలు వెళ్తున్నారు, లేకపోతే వెళ్ళట్లా. ఇంకా నార్మల్ హీరో అయితే అసలు ఆడట్లా. ఓటీటీ కూడా కొనట్లేదు. థింగ్స్ అయితే పాసిబుల్ గా వలటైల్ ఉంది మార్కెట్ కంప్లీట్ గా. బట్ సినిమా ప్రయత్నం అయితే చేయాలి. అండ్ ఆల్సో ఎందుకు చూడాలి అంటే సంధ్య 35mm ఒక బాహుబలి, KGF, RRR ఒక ఆడియన్ 80 రూపాయలు పెట్టి కూర్చొని చూశాడు ఆ థియేటర్లో. అదే థియేటర్లో నా బొమ్మ పడింది.
నా బొమ్మ చిన్న లవ్ స్టోరీతో చిన్న విజువల్తో చిన్న సౌండ్తో పెడితే ఆల్రెడీ ఆడు మాస్ మసాలా దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ తిన్నాడు, అదే సీట్లో కూర్చొని చూశాడు, ఆ సౌండ్ ఆ విజువల్స్ అవన్నీ. మళ్ళీ మనం చాలా తక్కువ విజువల్స్ తక్కువ సౌండ్ ఇస్తే హీ వోంట్ యాక్సెప్ట్, ఆ గ్రేడ్ తగ్గిపోద్ది. నేను పెద్దోన్న అవ్వాలనుకుంటున్నా, ఎలా చేయాలి అని ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించి నా డబ్బులు పెడుతున్నా ఎలా ఆలోచించాలని ఆలోచించి సూర్ షాట్ బ్లాక్ బాస్టర్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి, పొగరనుకోండి ఏమన్నా అనుకోండి. నిన్న నైటే క్యూబ్లో బొమ్మను చూశాను, యూఎఫ్ఓలో బొమ్మను చూశాను, అప్లోడ్ చేశాను. మామూలుగా లేదు బొమ్మ, మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. సో ఇంకొకటి అడుగుతున్నాను, అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు ఓన్గా ఇండిపెండెంట్గా పెరగడం వల్ల అంటే నువ్వు ఇంత తెగించేయడం ఒక ఇష్యూ ఏంటంటే కరాటే కళ్యాణ్ గారు వచ్చి కొట్టినప్పుడు ఎవరైనా సరే ఒక ఫీమేల్ వచ్చి కొట్టినప్పుడు నీకు మారల్ వాల్యూస్ లేవు, మారల్ ఎథిక్స్ లేవు, నువ్వు తిరిగి కొట్టడం తప్పు అని నేనేం అనట్లే, అవన్నీ అనట్లే. నువ్వు ఎవరైనా సరే జెండర్ ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఒక మనిషి మనం తప్పు చేయకుండా ఒక మనిషి వచ్చి మనల్ని కొడితే తిరిగి కొట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. బట్ స్టిల్ ఏమడుగుతున్నానంటే ఎవరైనా ఒక లేడీ వచ్చి మనల్ని కొట్టినప్పుడు ఎవడైనా ఫస్ట్ ఏ అబ్బాయి అయినా నువ్వు కాదు కానీ నాలాంటోడు వేరేవాడు ఎవడైనా సరే భయపడతాడు, ముందు భయపడి ఎస్కేప్ అయిపోతాడు, ఆ తర్వాత తేరుకున్న తర్వాత ఆవిడ మీద అటాక్ స్టార్ట్ చేస్తాడు. నువ్వు అసలు ఏం ఆలోచించలేదు, నువ్వు దెబ్బతిన్నావో లేదు తిరిగి కొట్టేసావు, అసలు ఆలోచించకుండా పటాపటా 2 పీకేసావు. లేదు ఆలోచించా, షార్ట్ స్పాన్ కొట్టేసావా? 2 దెబ్బలు నాకు. అవును అది చూసాను. అవును ఆడ టైం ఎంత ఉందంటే 19 సెకండ్ల టైం ఉంది. 19 సెకండ్లు నువ్వు తిరిగి కొట్టేసావు. 19 సెకండ్లలో మొత్తం ఆలోచించా, సొసైటీ ఏంది, ప్రిన్సిపల్ ఏంది, పోలీస్ ఏంది, లాయర్ ఏంది, ఏమైతుంది, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆలోచించి మూడోసారి నా మీద చేయబడేలోపు నేను కొట్టాను. 19 సెకండ్లో సొసైటీ ఏంటి, లాయర్ ఏంటి, లా ఏంటి ఇవన్నీ ఆలోచించావు. అంటే అనుకున్నా ఏంటి పరిస్థితి అని ఆలోచించి కొట్టా, ఏమైతే అయింది మళ్ళీ చూసుకుందామని. అయ్యింది, ప్రజలు నాకే సపోర్ట్ చేశారు హానెస్ట్గా, బికాజ్ నా ప్రెమిసెస్లోకి వచ్చి ట్రెస్ పాస్ చేసి ఆమె చేసింది గొడవ. అండ్ ఆల్సో హానెస్ట్గా ఇప్పుడు ఆమె నా పైన కేసు పెట్టింది, నేను హానెస్ట్గా యాజ్ ఎ సిటిజన్ ఒబీడియన్గా నేను కోర్టుకి వెళ్తున్నాను, తిరుగుతున్నాను, నాకు సంబంధమే లేని కేసులోకి నన్ను లాగితే నేను వెళ్తున్నాను. బట్ ఆవిడ కోర్టుకే రావట్లేదు, ఇండిసిప్లిన్ క్యాండిడేట్, సెషన్స్కి రావట్లేదు ఆవిడ. హౌ ఫర్ ఇట్ ఈస్ కరెక్ట్? సొసైటీ అలా ఉంది. స్టిల్ ఇప్పుడు ఒక యాంకర్గా ఏదో ఏ ఛానల్స్లో చేస్తుంది. ఎలా జనాలు అటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సొసైటీలో అన్ని రకాల జనాలు ఉంటారు, బ్యాడ్ థింగ్స్ కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు ఆ థింగ్లో నాదైతే అసలు తప్పే లేదు, అది కనుక లేకపోతే నాది వైట్ పేపర్, ఆ మరక లేకపోతే నాది వైట్ పేపర్. సరే ఇంకొక విషయం, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ ఫ్రమ్ మై సైడ్ రాంగ్ ఏదైనా జరిగితే ఒక చిన్న లవర్ ఒక అమ్మాయితోనే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. నేను 600 మంది అమ్మాయిలతో వీడియోలు చేశా, ఒక్క మరక నా పైన లేదు. నేను ఎంత జెన్యున్గా ఎంత డిసిప్లిన్ ఉంటే ఇది సాధించగలను. ఒక అమ్మాయి లవర్తోనే మనం ఏగలేం, అబ్బాయిలం, వాళ్ళ నస వాళ్ళ పంచాయతీ రకరకాలుగా ఉంటాయి. అలాంటిది ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్, ఇంత పెద్ద సినిమా 2 ఏళ్లలో యూట్యూబ్ 2 ఏళ్లలో సినిమా నేను చేయలేను. అంటే నా గొప్పతనం అనట్లే, నేను ఫోకస్ టు మై వర్క్, పనికి ఫోకస్గా ఉన్నా నేను, నాకు వేరేది లేదు ఫోకస్, అదే వెళ్ళాలి, చెయ్యాలి, ఎదగాలి, చేయాలని. ఎదిగిన తర్వాత తగ్గుతుందేమో ఈ ప్రెజర్ ఈ స్పీడు, బట్ చెయ్యాలన్నా, చెయ్యాలి, ఎదగాలన్నా, నేను ఎదగాలి, నేను ఒక స్టార్ అవ్వాలి, ఏం తప్పేముంది, నేను కష్టపడాలి, నేను ఎదగాలి, నాతో పాటు 10 మందిని తీసుకొస్తాను నేను. ఎవడు ఓడే గొప్పడు అంటే ఎవడు గొప్పోడు లేదు, పనిచేసేవాడు గొప్పడు. నేను పనిచేసా, నేను గొప్పనే. ఇది పోతే మళ్ళీ కృష్ణానగర్లో మళ్ళీ 5 రూపాయలు టీ, మళ్ళీ కష్టపడతా, మళ్ళీ తీస్తా, సాలిడ్గా తీస్తా, మళ్ళీ కొడతా, ఇదే కొడుతుంది గట్టిగా, పక్క విజిటింగ్ కార్డు లాంటిది గట్టిగా ఉంటుంది. ఫైట్లు ఉంటాయి, చాలా బాగుంటాయి, మంచి విజువల్స్, టెక్నికల్గా మంచి కెమెరాస్ వాడాం, మంచి టింట్ వాడాం సినిమాలో. అండ్ మ్యూజికల్గా చాలా బాగుంది, గట్టి మ్యూజిక్ వాడాం, ఇన్స్ట్రుమెంట్స్ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడాం మ్యూజిక్లో. అండ్ ఎడిటింగ్లో కూడా. సో నీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద పట్టుందా బ్రో? అంటే ఇప్పుడు డైరెక్షన్ అయితే ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను అన్నావు, మ్యూజిక్ ఎలాగా, కొరియోగ్రఫీ, మ్యూజిక్, ఈ స్టంట్స్ ఇవన్నీ ఓకే, జనరల్లీ అందరికీ ఉండే నాలెడ్జ్ ప్రకారం చేయొచ్చు. మ్యూజిక్ ఎలాగా పర్టికులర్గా? మ్యూజిక్ అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాడు, నాకు నేను ఒక 2, 3, 5, 6 సినిమాలు చేసిన కొంతమంది దగ్గరికి వెళ్ళా, వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు బడ్జెట్లు చెప్పారు, నాకున్న బడ్జెట్ 20 లక్షలు, 20లో మ్యూజిక్ చేయాలి. దట్టు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటే డైరెక్టర్స్ చేసిన వాళ్ళు డిలే చేస్తాడు, లేట్ చేస్తాడు, నసా ఇవన్నీ చెప్పారు. సో ఐ కాంట్ పే దట్ మచ్, లేదు నాకు ఆడ 20లో కంప్లీట్ చేయాలి. ఏం చేయాలి అసలు? మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాను గమనిస్తే, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సోకాల్ బిగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 4, 5 వాళ్ళు మ్యూజిక్ చేసే క్రమంలో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నారు. ఫస్టే వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ రావు, వాళ్ళు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు తప్ప ఇన్స్ట్రుమెంట్స్ తబలా కానీ పియానో అవి రావు, గిటార్ కానీ రావు. ప్రాసెస్లో మ్యూజిక్ జర్నీలో వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే నేర్చుకుంటాడు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్. సో నేను నేర్చుకుంటే 2 ఏళ్ళు పడుతుంది ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి. సో మ్యూజిక్ అంతా నేను ఎలా కొట్టాలి, ట్యూన్ ఐడియా అయితే నాకు ఉంది, సెన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక మాట అంటారు, ఆయన ఏమంటారు, మనం ఏం మాట్లాడతామో ఏం సౌండ్ చేస్తామో అదే మ్యూజిక్ అంటాడు. స్టేజ్ల పైన చాలాసార్లు విన్నాం ఈ మాట, ప్రతిదీ మ్యూజిక్కే, టంటడం ప్రతిదీ మ్యూజిక్, ఆయన మైక్ లో కూడా వాయించేస్తాడు మ్యూజిక్, అట్లా అనమాట. ఆ తరహాలో ఏం చేస్తారని ఆలోచిస్తే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కొట్టడు, మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు, ఫ్రేమ్లు అడ్జస్ట్మెంట్ చేస్తాడు. అంటే ప్రోగ్రామర్ ఉంటారు, ప్రోగ్రామర్ వేవ్స్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటారు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, ప్రోగ్రామర్,
మ్యూజిక్ డైరెక్టర్. ఈయన ట్యూన్ ఇచ్చే ఈయన ప్రోగ్రామ్ చేస్తే దాన్ని ఆ తరహాలో వీళ్ళు కొడతారు, కొట్టిన దాన్ని ఈయన అరేంజ్ చేస్తే ఈయన ఫైనల్ చేస్తాడు. అది మ్యూజిక్ డైరెక్టర్ చేసే పని నాకు అర్థమైంది. దెన్ ఐ వెంట్ ఒక స్టూడియో హైర్ చేసుకున్నాను కృష్ణానగర్లో, ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాను, మంచి ఇన్స్ట్రుమెంట్స్ హై ఎండ్ సిస్టమ్ అన్ని పెట్టుకున్నాను, అతని దగ్గరే ఉన్నాయి పేమెంట్ ఇచ్చి. అండ్ ఐ హైర్డ్ సమ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్. నాకు చాలా 20 కన్నా తక్కువలో అయిపోయింది. అండ్ ఆబ్వియస్లీ పాటలు పీపుల్ లైకింగ్, పాటలు నచ్చుతున్నాయి, ప్రజలకు బాగా నచ్చుతున్నాయి, చాలా అప్రిషియేషన్ వస్తుంది. చాలు, అంటే పని పైన ఇష్టం ఉంది, మక్కువ ఉంది, నేర్చుకున్నాను, చేసుకున్నాను. ఇన్ని చేసినావని నువ్వు జలసీ అని చాలా మంది అంటారు. జలసీగా ఇన్ని నువ్వు ఎలా చేసావు అది ఇది అని. జలసీ కాదు, కష్టం, చేసుకున్నా, నాకు ఇష్టం, నేను చేసుకున్నా. నీకు నచ్చలేదా చెప్పు. ఇప్పుడు పోస్టర్ నచ్చింది, పాటలు నచ్చాయి, ట్రైలరు నచ్చింది, రేపు సినిమా కూడా నచ్చుద్ది. నా జడ్జిమెంట్ ఈ 3 కూడా. సినిమా కూడా నచ్చుద్ది. ఒకవేళ నేను తప్పులు చేస్తే నేర్చుకోవడానికి సిద్ధం, అప్డేట్ అవ్వడానికి సిద్ధం. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రోజులు ఎలా మారినాయి అంటే రీసెంట్గా మలయాళం ఇండస్ట్రీలో 1000 crores వచ్చిందనమాట ఫస్ట్ 6 monthsలో. వాళ్ళ కంటెంట్ ఏంటంటే ప్రేమలు సినిమా. జస్ట్ ఒక ఇద్దరు ఎంతంటే 20s టీనేజర్స్లో ఒక లవ్ స్టోరీ జస్ట్. ఇంకొకటి మంజుమల్ బాయ్స్, అదేంటి జస్ట్ ఒక కొండలో లోతులో పడిపోయినోడిని గోతులో పడిపోయినోడిని బయటికి తీసే కథ అంతే. ఇలాంటి కథలకి 100 కోట్లు సంపాదిస్తున్నప్పుడు నువ్వు ఇంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేని కథలు కూడా ఉంటాయి. కలర్ ఫోటో లాంటి సినిమా ఉంది, నేషనల్ అవార్డు వచ్చింది. నువ్వు అలాంటి సెన్సిబుల్ కథలు తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, నీ హార్డ్ అండ్ మనీ చేతిలో జారిపోవడం నువ్వు చూడలేకపోవచ్చు కాబట్టి ఫస్ట్ ప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం కాబట్టి నువ్వు సెన్సిబుల్ కథ కూడా తీసుకోవచ్చు. భారీ బడ్జెట్ ఒకసారి నీ KGF రెఫరెన్స్లో తీసుకుని అంత ప్రాజెక్ట్ ముందుకు రావడానికి బలమైన కారణం ఏంటి ఒకటి చెప్పు. చిన్నవి ఆడట్లా, నేను గట్టిగా ప్రేమలు, నేను అదే చెప్పాను కదా. ప్రొడ్యూసర్ ఎవరు? ఫహద్ ఫాసిల్. ఓకే, ఫహద్ ఫాసిల్. ఆయన లేకపోతే ప్రేమలో దోమలు అవుతుంది. అది బెస్ట్ ఫిల్మ్ కావచ్చు. నువ్వు చెప్పినట్టు అలా అయితే పెళ్లి చూపులు అని ఒక సినిమా ఉంది, రాజేంద్రపురి గారు, సురేష్ బాబు గారు లేకపోతే అవునవును ఏం దాని పరిస్థితి ఏంది? కరెక్ట్. బట్ ఆ డైరెక్టర్ స్టార్టింగ్ లో ఏమీ లేదు. నో, నాట్ అట్ ఆల్. ఐ నో ఎవ్రీ ఫిల్మ్, ప్రతి డీటెయిల్ తెలుసు. బిఫోర్ 2018 కరోనా టైం బిఫోర్, హానెస్ట్ చెప్తున్నా, మీరు చెప్పిన ఇప్పుడు 3 హీరోలు ఎవరైతే ఉన్నారో ఆ 3 హీరోలకి లైఫ్ ఇచ్చింది సురేష్ బాబు గారు. అవును అవును. నువ్వు కూడా అలాగా ఎవరికొకరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను అయ్యాను. అదే డిఫరెన్స్ వస్తుంది. 2018 కరోనా బిఫోర్ పీపుల్ యూస్ టు వాచ్, కమ్ టు థియేటర్. చిన్న సినిమాలైనా చూసేవాళ్ళు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు వయసు ఉంది, వీళ్ళందరూ కొంచెం ఇంగ్లో ఉండేవాళ్ళు. 5 ఏళ్ల క్రితం, ఇది 24 కదా, 6 ఏళ్ల క్రితం మాట నేను చెప్పేది. వీళ్ళు 3 హీరోలు అవ్వక ముందు మాట. ఏం జరిగిందంటే అప్పుడు వాళ్ళు ఎంగిలో ఉండేవాళ్ళు. వాళ్ళ సంవత్సరానికి ఒక బడ్జెట్లు ఉంటాయి. ఆ టైంలో వాళ్ళ అదృష్టం జరిగింది, సినిమాలు కొన్నారు. కొంచెం బాగున్నాయి, బాగలేని సినిమా డిగ్రేడ్ చేయట్లేదు నేను, బాగున్నాయి, దాన్ని కొన్నారు, 3 హీరోలు అయిపోయారు. మీకు అర్థమవుతుందా? ఆఫ్టర్ 18 ఫస్ట్ 2 years కరోనా తర్వాత ప్రతి OTT ప్లాట్ఫామ్, 5 OTT ప్లాట్ఫామ్స్ 1000 కోట్లు సంవత్సరానికి బడ్జెట్ కేటాయించింది. ఆ 1000 కోట్లలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అని లెక్కలేసుకొని కొనేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు చేసిన మిస్టేక్ల వల్ల సినిమా డైరెక్ట్ OTT కూడా కొనట్లా. ఉదాహరణ, డబ్బులు రావడానికి చెప్తున్నా, సక్సెస్ రేట్ చెప్తున్నా, OTT కూడా కొనట్లా. అండ్ ఆల్సో సినిమాని OTT కొన్నట్లే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు OTT 50 కోట్లు కొనేస్తే పబ్లిసిటీ చేయకుండా 2 కోట్లు మిగులుతుందని ఆపేస్తున్నారు. దానివల్ల OTT ఫస్ట్ మర్యాదగా థియేటర్కి వెళ్ళి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసి మా దగ్గరికి వచ్చే మా డెసిషన్ వ్యూ బేస్డ్ అయినా ఇస్తాము లేదా మీకు అమ్ముతాము అవుట్ రేటు ఆడ రిజల్ట్ బట్టి అని ఒక రూల్ పెట్టింది ప్రతి OTT ప్లాట్ఫామ్. లేదా పెద్ద హీరోలు అయితే నెట్ఫ్లిక్స్ తీసేసుకుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఉన్న ఒక 20-30 సినిమాలు చేసిన హీరో. సో వీళ్ళ 3 అయ్యారంటే బికాస్ ఆఫ్ సురేష్ బాబు గారు. ఆయన కూడా నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ హీఈస్ నాట్ ఇన్ టు ఫిలిమ్స్ నౌ. పెద్ద సినిమాలు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. మొన్న వెంకటేష్ సార్ సినిమా ఉంది కదా, నారప్ప, దాన్నే OTTలో రిలీజ్ చేశారు, గుర్తుందా? ఎందుకు రిలీజ్ చేశారు వాళ్ళు? వాళ్ళకి తెలియకనా? వయబిలిటీ థియేటర్స్లో లేదు. బట్ యాజ్ ఎ బడ్డింగ్ ఆర్టిస్టులు, బడ్డింగ్ డైరెక్టర్ల, ప్రొడ్యూసర్లు మనం ప్రయత్నం చేయాలి, వెంచర్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ చేసి సక్సెస్ అయిపోయారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ నౌ. వాళ్ళ టైం ఎక్సీడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వెంచర్ చేయాలి, క్రియేటివ్గా చేయాలి. అండ్ ఆల్సో మనకు దారి లేదు. అండ్ నన్ను సోకాల్డ్ పీపుల్, ఇప్పుడు నా బాధ ఏంటంటే ఆ 2 సినిమాలు మీరు చెప్పిన వాళ్ళకి ఇక్కడ తీసుకున్నది మైత్రి వాళ్ళు. అవును అవును, మైత్రి వాళ్ళు తీసుకొని ఇట్టు కొడితే పెద్దవాళ్ళు రాజమౌళి గారు అది తీసుకున్నారు దోమల సినిమాని. దీన్ని మైత్రి వాళ్ళు తీసుకొని ప్రెజర్ పెట్టి 200 థియేటర్లలో బొమ్మను అట్టే పెడితే ఎందుకు ఆడదు? నా సినిమాని పెట్టమను 150 కోట్లు కలెక్ట్ చేయకపోతే ఇండస్ట్రీని వదిలేస్తాను నేను. ప్రతి రూపాయి ఇచ్చేస్తాను. ఆ సినిమాని 150 కలెక్ట్ చేయకపోతే వాళ్ళు ఎంత పెట్టుకుంటే అంత తిరిగి ఇచ్చేస్తాను. అంత పెడితే తిరిగి ఇచ్చేస్తాను నేను. ప్రతి రూపాయి తిరిగి ఇచ్చేస్తాను. నా సినిమా 150 కోట్లు, 1 రూపాయి తగ్గదు. హానెస్ట్ చెప్తున్నా. మీ సందీప్ ఇచ్చుకుంటా ఫిలిం నగర్ లో తిరుగుతా, గుండు కొట్టించుకొని ఫిలిం నగర్ లో తిరుగుతా. అంత దమ్ముంది నా సినిమాలో. కానీ అంటే ఇది లార్జ్ డిబేటబుల్ థింగ్ ఇఫ్ యూ కీప్ ఆన్ డిస్కసింగ్. నాకాడ నిర్మాణ వ్యవస్థ ఉంది, రిలీజ్ చేసే వ్యవస్థ లేదు. రిలీజ్ చేసే వ్యవస్థ గురించి హాలీవుడ్ సిస్టమ్స్ అనే ఒక బుక్ ఉంది, దాంట్లో చదివా నేను, మొన్న చదివా. ఏముంది? చిల్లులు పడుతున్నాయి. ఇప్పుడు నేను సినిమా తీసా, మేకప్ మ్యాన్, కెమెరా మ్యాన్, లైట్,
హీరోయిన్ ఇయర్ రింగ్స్ కానించి చెప్పులు కానించి ప్రతి కొని ప్రొడ్యూసర్గా సినిమా తీసా. ఫస్ట్ కాపీ రెడీ, పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసి ఫస్ట్ కాపీ రెడీ, సెన్సార్ అన్ని లక్షల కోట్లు అయినా తెచ్చాం. ఇదంతా తీసిపోయి ఒక థియేటర్లో వేసా. దీనికి పబ్లిసిటీకి డబ్బులు కట్టా. వాడి థియేటర్కి ఒక 100 పోస్టర్లు కావాలి, 100 పోస్టర్కి 20,000 అయితే అది కట్టా. క్యూబ్కు 12,000 అవుతుంది, అది కట్టా. అంటే 3 పాత్రలు నేను పోషించా, క్యూబ్, పబ్లిసిటీ, బొమ్మ మేకింగ్. ఓడు థియేటర్ వాడు ఉదాహరణ, అతను ఏం చేయాలి, వచ్చిన డబ్బులు రాలా, సగమే 5,000 వచ్చింది, ఒక రోజులో 5,000 వచ్చింది, 2,500 ప్రొడ్యూసర్కి ఇవ్వాలగా, ఇవ్వడంట. ఈ 3 చేసిన అతనికి ఇవ్వడంట. ఆయన రెంట్ పోను తర్వాత ఇస్తాడంట. అంటే థియేటర్ వ్యవస్థ వాళ్ళు ప్రొడ్యూసర్ ఏమైపోవాలి అంటే వాళ్ళ వయబిలిటీ కోసం, వాళ్ళ ఫీడింగ్ కోసం మన సినిమా ఇవ్వాలి. 3 వ్యవస్థలు పోషించిన నేను, 3 వ్యవస్థలు. ఆయనది ఒక్కటే కదా వ్యవస్థ, థియేటర్ వ్యవస్థ. ఆయన సగం భరించాలి కదా. 5,000 2,500 నాకు ఇవ్వాలి, 2,500 అదేమంట. ఆయన రెంట్ వారానికి 20,000 30,000 ఉంటే అదంతా కలెక్ట్ అయిన తర్వాత మిగిలిన దాంట్లో 50% అంట. సో ఇది ఒక రిలీజ్ వ్యవస్థ చాలా పెద్దది మాట్లాడితే. ఇప్పుడు నాకు శ్రీకాకుళం థియేటర్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, అనుభవం లేదు, తెలిసిన వాళ్ళు లేరు, ఫస్ట్ సినిమా రిలీజ్. అందుకోసము నా సినిమా అన్యాయం అయిపోద్ది. సినిమా బాగుంది, ప్రతి వారము ప్రతి సినిమా ఆడుతుంది, ఖచ్చితంగా ఆడుతుంది, డబ్బులు అంతో ఇంతో వస్తాయి. ఇవ్వరు జనాలకి, ప్రొడ్యూసర్కి ఇవ్వరు, ప్రొడ్యూసర్ వరకు చేరదు. 100 టికెట్లైనా తెగుతాయి, 20 టికెట్లైనా తెగుతాయి. దాంట్లో సగం ప్రొడ్యూసర్కి వస్తే ఇంకో సినిమా తీస్తాడు. నేను ఇక్కడ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను, నేను ఒకటే మాట్లాడుతున్నాను. సో నేను అనేది ఏంటంటే చిల్లులు పడుతున్నాయి, రిలీజ్ వ్యవస్థలో చిల్లులు పడుతున్నాయి. రాజమౌళి గారు దోమల సినిమాని చేశారు. ఇదేమనుకోక ఒక మాట అంటున్నాను, నువ్వు మన కష్టాన్ని ఇంకొకటి కించపరచకూడదు ఎన్ని అంటున్నావు, నువ్వు ప్రేమల్ని దోమలు ఎందుకు మెన్షన్ చేస్తున్నావు? ప్రేమని మనం ఫేమ్ చేయకూడదు ఆ సినిమాని, అందుకు. ఓకే నీ ఫేమ్ తో వాళ్ళు మళ్ళీ ఫేమ్ చేయడం ఎందుకు? అదే ఫేమ్ ఉందిలే కానీ ఆల్రెడీ అంటే నీ కాన్ఫిడెన్స్ ముందు నీ ఫేమ్ తక్కువ చేశారు. సార్ వాళ్ళు చేయకపోతే మనకు తెలుస్తుందా? హానెస్ట్ చెప్పండి. ఇఫ్ సమ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ డూ దట్, కరెక్ట్, డూ వి కమ్ టు నో? ఆయనే వచ్చారు షోకి, స్టేజ్ మీద ప్రమోట్ చేశారు, అంత పెద్ద ఆయన. ఫాజిల్ గారు అక్కడ చేశారు. దాన్ని అక్కడ వాళ్ళు బంజువులు బయట చేసే 100 కోట్లు మలయాళంలో కలెక్ట్ చేసినటువంటి బ్లాక్ బాస్టర్ బొమ్మ అని తెచ్చాడు, పోస్టర్లు తెచ్చే. ఏముందా అని ఇల్లు పోతే కృష్ణానగర్లో వచ్చి నాకు తిడతాను కొంతమంది, అదేమి సినిమారా స్వామి అని. నచ్చలా, మల్టీప్లెక్స్లో ఆడింది. ఇట్స్ నాట్ ఇక్కడ దాకా వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. చాలా మంది నచ్చలే. మరి నేను ఓన్లీ తక్కువ అంచనా బ్రదర్, ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ ఫిల్మ్ ఐ అప్రిషియేట్. కానీ తెలుగు సినిమాలు మొదటి నుంచి జానపద గేయాల టైపు. జానపద గేయాలంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు బాగా పద్యాలు చెప్పడం, డైలాగులు చెప్పడం, దానవీర సూరకర్ణలో బాణాలు వేసుకొని కొట్టుకోవడం చూసారు, గుర్తున్నాయి చిన్నప్పుడు సినిమాలు. మన తెలుగు సినిమా ఆ తరహా. తమిళ వాళ్ళు ఇప్పుడు నా లారీ సినిమా తమిళ వాళ్ళు అయితే వేరేలా తీస్తారు. ఉదాహరణ మీరు ఖైదీ అనుకోండి, అది వేరు. మనము కమర్షియల్లో నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు డైలాగులు చెప్తే మనం బాగా ఎంటర్టైన్ అవుతాం. డైలాగులు చెప్తుంటే అంటే చిరంజీవి గారు ఇంద్రాలో మొక్కే కదా అని పీకేస్తే థియేటర్లు చినిగిపోయినాయి. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తే థియేటర్లు చినిగిపోతాయి. తెలుగు సినిమా వాళ్ళు కొంచెం వాక్చాతుర్యానికి కొంచెం ప్రియులు, వాక్చాతుర్యానికి ప్రియులు తెలుగు సినిమా వాళ్ళు, ఆడియన్స్ ఆ తరహాలో తీయాలి. నేను ఇప్పుడు నా బాధ, ఓవరాల్ బాధ ఏంటంటే థియేటర్ల వ్యవస్థ వాళ్ళ కాడు ఉంది. నేను రిలీజ్ చేస్తే చిల్లులు పడి దీనికి రిజల్ట్ రాదు. దట్ డజన్ మీన్ బొమ్మ బాగలేదని కాదు, దట్ డజన్ మీన్ బొమ్మ బాగలేదని కాదు. ఈ బొమ్మని పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే వేరేలా ఉంటుంది. మన ఒక ఆయన చెప్తాడు, ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ మనమే చెప్పచ్చు. ఇప్పుడు వాల్యూ బట్టి మనం పెట్టే వాల్యూని బట్టి ప్రోడక్ట్ వాల్యూ ఉంటుంది. అట్లా నేనేంటంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ జనవరి 7వ తేదీ రెడీ అయింది. ఈ ప్రోడక్ట్ పట్టుకొని నేను తిరగని కాంపౌండ్ లేదు, తిరగని వాచ్మెన్ లేడు, నన్ను అవమానించారు. నాకు పర్మిషన్ ఇవ్వాలి కలవడానికి. ట్రైలర్లు చూసారు, వాళ్ళ నెంబర్లో ఎందుకు వాట్సాప్ పంపించారు. పెద్ద ప్రొడ్యూసర్లు సురేష్ బాబు గారిని ఒక్కరిని మెన్షన్ చేసావు. ఆయన ఓకే, ఇప్పుడు ఆయన ఇందులో లేరు, ఇంట్రెస్టెడ్ గా లేరు వీటిలో. సో బట్ ఇంకెవరు చాలా మంది యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. దిల్ రాజు అప్రోచ్ అయ్యా, అవమానించారు. చాలా మంది పేర్లు అవసరం లేదు, భయపడి కూడా కదా అవమానించారు. రేపు ఇట్టు కొడితే వాళ్ళే పార్టీకి పిలుస్తారు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఇక్కడ ఇండస్ట్రీ సత్తా ఉన్నోడిది, ఇండస్ట్రీ డబ్బు ఉన్నోడిది కాదు. డబ్బు వస్తుంది, అదే పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళే పార్టీకి పిలుస్తారు, పక్కా హిట్టు కొడతాం, ఏ రోజైనా కొడతాం. ఇండస్ట్రీ మనకుంది, యువకులం, కష్టపడతాం. నేను అనేది ఒకటే, తమిళ సినిమా కొన్నారు కదా, కన్నడ కొన్నారు కదా, మలయాళం కొన్నారు కదా, మన ఎందుకు కొనరు? ఓ మంచి సినిమా తీసింది కదా, కింద కమెంట్స్ ఆర్గానిక్ వస్తున్నాయి కదా, చదవాలి కదా. నువ్వు సినిమా పెర్సన్ కదా, నువ్వు డిస్ట్రిబ్యూటర్ కదా. ఇఫ్ యూ డోంట్ బై తెలుగు ఫిలిం, వై యు ఆర్ ఇన్ తెలుగు ఫిలిమ్స్? అగైన్ సే ఇండస్ట్రీ మనంతా కలగొలు. దేనికి మాటలు? దేనికి సార్ ఈ మాటలు? పోయి ఎక్కడో తమిళ సినిమా కొనకొచ్చి ఇక్కడ రిలీజ్ చేసి ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళని పొగుడుతా, ఇదే నీ వ్యక్తిత్వం? ఇదా? కాదు కదా. మన వ్యక్తిత్వం ఏది? ముందు మనోడి సపోర్ట్ చేయాలి కదా.
నేను మంచి సినిమా చేశా. ఇది ఈ విధంగా ఎందుకు ఆలోచించలేదు? ఒకవేళ నీ కంటెంట్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ కదా, డబ్బులు వచ్చేవి అయితే ఎందుకు వదిలేసుకుంటారు ఎవరైనా? కంటెంట్ లో ఏమన్నా లోపాలు ఉన్నాయని అది అదొక పాయింట్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది చెప్పలా. ఇది కమర్షియల్ ఫీల్డ్. అది ఆలోచించి ఇప్పుడు ఓన్ రిలీజ్ వెళ్తున్నా. అది ఆలోచించే నన్ను నేను నమ్మవు, దేవుడు నమ్ముతాడు. అందుకే నేను ఓన్ రిలీజ్ వెళ్తున్నా. లేట్ అవుతుంది కూడా. సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్. బాధ, ఒక చిన్న బాధ ఏంటంటే చిల్లులు పడుతున్నాయి. దానికి వ్యవస్థ ఉంటే 10 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, నాకు 10 రూపాయలు వస్తుంది, పేరు వస్తుంది, ఆయనకు 10 రూపాయలు వస్తుంది. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఎందుకు ఇవ్వరు? రేపు వస్తామంటారు హిట్ అయిన తర్వాత. ఎందుకు? అది ఆలోచించాల్సిన విషయం. పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి మనం చేయి చేసి ఆశించడంలో తప్పు లేదు. నేను ఆశించా, ఇవ్వలేదు. అవకాశం ఆశించా, ఇవ్వలేదు. సినిమా చేశా, రిలీజ్కి ఆశించా, ఇవ్వలేదు. అది కూడా చేస్తాను. మాకు ఒక రోజు వస్తుంది, ప్రతి ఒక్కొక్క ఒక రోజు వచ్చినా మాకు ఒక రోజు వస్తుంది, కష్టపడతాం. నేను అనేది ఏంటంటే సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి ఎవడు సాగు వాడిదా. ఇప్పుడు ఇన్ని మాటలు పొగరుగా మాట్లాడు కదా, ఇవన్నీ అందుకే వాళ్ళ అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి పొగరుగా మాట్లాడుతున్నా. మీకు అర్థమైందా? ప్రతిదీ నేర్చుకున్నా, ప్రతిదీ నేనే చేస్తున్నా కాబట్టి మాట్లాడుతున్నా. ఇంకా దేనికి? ఇప్పుడు ఆయన కార్లో వస్తాడు ఫిలిం ఛాంబర్కి, నేను బైక్లో వెళ్తా, వాట్స్ రాంగ్? అంతే. ఇద్దరం పార్క్ చేస్తాం, పోయి సేమ్ సీట్లో కూర్చుంటాం, ప్రొడ్యూసర్. మీకు అర్థమైందా? అంతే. రేపు పొద్దున కూడా ఒకవేళ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ అయితే మరి ఉంటది, ఛాన్స్ ఉంటది. ఇప్పుడు పట్టు చేసినోడికి కార్లో వచ్చినోడిది హిట్ అవ్వాలని లేదు, సైకిల్ మీద వెళ్ళినోడిది సంక్రాంతికి ఆల్రెడీ ప్రూవ్ అయింది. థింగ్స్ చాలా ఉంటాయి. అవును. సో ఈ తరహాలో నేను అనేది ఎవడు గొప్ప కాదు, కానీ నేను అనేది దట్స్ వాట్ హ్యుమానిటీ మ్యాటర్స్. రెస్పెక్ట్ ద వర్క్, రెస్పెక్ట్ ద ఆర్ట్, అండ్ కొన్ని ఆలోచించి వెళ్ళాలి. నా బాధ ఏంటంటే తెలుగు సినిమా కదా, ఒక యూట్యూబర్ని, ఒక పెద్ద సినిమా. మీరే చెప్పండి, మీరు ట్రైలర్ చూసారా? తప్పుగా అనుకున్నట్టు ఒకటి చెప్తా. ట్రైలర్ అంతా అంటే నీవు ఒక కమర్షియల్ యాంగిల్ లో పెద్ద నీ ఆలోచన చాలా పెద్దవని నాకు అర్థమైంది. సినిమాలో కంటెంట్ ఏముంటుందో నేను ట్రైలర్ పెట్టి జడ్జ్ చేయలేదు. బట్ ఒకటి మాత్రం నాకు నచ్చలేదు ఏంటంటే డిఐ విషయంలో నువ్వు ఎందుకో కొంచెం ఎక్కువ ఎవరినైనా పెద్దవాళ్ళని అప్రోచ్ అయితే బాగుండేది, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ ని. బికాజ్ డిఐ నాకు అంత ఇంప్రెసివ్ గా అనిపించింది. ఆ కథ జరిగే టింటు లారీ మాస్ సినిమా 2009 లో జరిగే సినిమా. కేజీఎఫ్ కూడా అది ఉంటది, అది ఇంకా ముప్పు ఉంటది. పల్లెటూరులో మనకు నచ్చలే, కేజీఎఫ్ నచ్చలే, సలారు టింటు నచ్చలే పల్లెటూరులో జనాలకి. సినిమా నచ్చింది, ఆ టింటు చాలా మందికి నచ్చలా. సో ఆ తరహాలో కామన్ కొంచెం అంటే టింటు గురించి కాదు, క్రియేటివ్ డిఫరెన్స్ అన్న. టింటు ఓకే భయ్య, ఇప్పుడు టింటు నేను చూస్తాను, బట్ ఇది కొంచెం క్వాలిటీ విషయంలో నువ్వు 2 కోట్లు ఖర్చు పెట్టింది నాకు అక్కడ క్వాలిటీ కనిపించలేదు. బట్ లోపల ప్రాపర్టీస్ కనిపించినాయి. నువ్వు బాంబ్ బ్లాస్టులు పేల్చడం, లారీల్లో తిరగడం, ఎంతమంది క్రౌడ్ కాస్ట్ కనిపించడం, అది క్లియర్ గా కనిపిస్తుంది డబ్బులు. ఆ టింట్ విషయంలో కొంచెం కాదు, లారీ ఎరుపు కదా, లారీ ఎరుపు నేను అలా అనుకున్నా. ఇంకోటి విషయం ఒకటే, దీని అన్నిటికీ ఒకటే సమాధానం. మీకు సీన్ ఇస్తే మీరు ఒకలా చేస్తారు, ఇది నా టేస్ట్. అవును, బట్ పీపుల్ రివ్యూ నా ఒపీనియన్ అడిగే క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి. అవును, క్రియేటివ్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు యానిమల్ సినిమా మీరు ఒకలా తీస్తారు, నేను ఒకలా తీస్తాను, ఆయన ఒకలా తీస్తాడు. ఆయన యాక్సెప్ట్ చేశారు, 1000 కోట్లు వచ్చేసింది, నో ల్యాగ్. నచ్చని వాళ్ళు అనే వాళ్ళు కూడా ఉన్నారు, రివ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు, గొడవ పడిన వాళ్ళు ఉన్నారు. సో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి. నువ్వు లైట్ ఎలా పెట్టంటే నేను ఎలా పెట్టంట, దట్స్ డిఫరెన్స్. బట్ మాక్సిమం పీపుల్ లైక్ ఏది చేస్తారో అదే. సో మాక్సిమం పీపుల్ ఇంప్రెస్ చేసామా లేదా అనేది. మాక్సిమం అయితే ఫస్ట్ ఒపీనియన్ చేశాను. ఐ నో ఫ్యూ మిస్టేక్స్ ఉన్నాయి, నావి ఉన్నాయి, ఐ నో దెమ్, రెక్టిఫై చేసుకుంటాను, నేర్చుకుంటాను కొత్తవి. నెక్స్ట్ సినిమాలో గట్టిగా కొడతాను, ఇంకా అలా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇంత మాట్లాడేది నా దగ్గర 3 లేరు, డైరెక్టర్ యాక్టర్ ఎవరు లేరు, 3 నేనే. కాబట్టి అన్ని తరహాల్లో మాట్లాడుతున్నా, అది విషయం. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చిందన్న. చేసే ముందు ఇంకొక ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను జనరల్లీ. ఇంకోటి ఏంటంటే హంటింగ్ స్టార్ అని నీకు నువ్వు ఇచ్చుకున్నావు. రీసెంట్ గానే మన ఎవరో విశ్వక్ సేన్ గారి సినిమాలో కట్అవుట్ మీద మొన్న వచ్చిన సినిమా అనమాట, తెలుసు కదా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కట్అవుట్ మీద పేరు పెడితే ఊరికే పేరు పెడితే ఏముంటుందా, టైగర్ అని పెట్టించు అంటే ఆయనే చెప్తాడు రీజన్ ఎలాగనేది. 2 సార్లు మనం పిలుస్తాం, 3వ సారి వాళ్ళే ఓన్ చేసేసుకుని టైగర్ అంటా ఉంటారు అని చెప్పి. సో ఏంటి ఇప్పుడు ప్లాన్ కూడా అదేనా, హంటింగ్ స్టార్ అని పెట్టడం? ప్లాన్ ఏం లేదు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎలాంటి ప్రియులో మీకు చెప్పాను. స్టార్డమ్ బేసికల్లీ అందరికీ వచ్చింది అలాగే, ఏదో ఒక డైరెక్టర్ పెట్టడం ఇలాగా. దీనికి నువ్వే డైరెక్టర్, నువ్వే ప్రొడ్యూసర్, నువ్వే యాక్టర్ కాబట్టి నీకు నువ్వే పెట్టేసుకున్నావు కదా మరి. అవును, సరే. ఆ నోట్లో బీడి, ఆ మనిషి, ఆ కట్అవుట్ హంటింగ్ స్టార్ లా ఉన్నాడా అంటే ఇజ్ ఇట్ సినిమా పక్కన పెట్టు, ఇజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్? వర్త్ అంటే నువ్వు పెట్టిన, మరి నువ్వు చెప్పిన కాన్సెప్ట్ కి అయితే నాకు వర్త్ అని అనిపించింది. దెన్ ఆబ్వియస్లీ సెకండ్ ప్రూవ్ అవుతుంది, చూడాలా, కంటెంట్ చూసాక జడ్జ్ చేయలేం. అండ్ ఇచ్చుకున్నాం మా ఫైట్ చేసే విధానం, నేను చేసిన డైరెక్షన్ విధానం, నేను ఆడ వర్క్ చేసిన విధానం, ఫైటర్స్ వాళ్ళే హంటర్ అంటుంటారు. అంటే హీరో హర్షవర్ధన్ క్యారెక్టర్, సో జాంగిలి హర్షవర్ధన్ అని ఫుల్ గా పిలవకుండా హంటర్ అంటుంటారు. దానివల్ల హంటర్ అని వచ్చిందనమాట. మనిషి అనే వాడికి బట్ట, తిండి, సుఖము, ఏదన్నా ప్లెజర్ కోసం మా డ్రగ్స్ అవి ఇవి, తర్వాత ఆల్కహాల్,
తర్వాత తిరగడము, బుక్స్ చదవడము, ఫారెస్ట్ తిరగడము, ఇవన్నీ జీవన విధానంలో ఉండేవి. కొన్ని గవర్నమెంట్ ప్రొహిబిట్ చేసింది. దిస్ వన్ అదే ఇదే నేను అనేది ఏంటంటే ఫ్లోలో కొన్ని వస్తున్నాయి కదా డ్రగ్స్. జీవన విధానంలో ఒకటి డ్రగ్స్ కాదు బేసికల్లీ. మరి నువ్వు అన్నావు జీవన విధానంలో నెక్స్ట్ కూడా చెప్పా గవర్నమెంట్ దాన్ని ప్రొహిబిట్ చేసింది. గవర్నమెంట్ అది వినలా మీరు? ప్రొహిబిట్ చేయడం కాదు, పక్కన పెడితే డ్రగ్స్ అనేది లేదు, ఎప్పుడూ లేదు. గవర్నమెంట్ ప్రొహిబిట్ చేయడానికి డ్రగ్స్ అనేది జీవన విధానంలో ఎప్పుడూ లేదు. మనోళ్ళు పాడైపోయి నేను చెప్పిన కాంటెక్స్ట్ వేరు, నేను చెప్పిన కాంటెక్స్ట్ వేరు. అవి ఉంటేనే లైఫ్ అన్నట్లా, అవి ఉంటేనే లైఫ్ అన్నట్లా. జీవన విధానంలో ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, మందు, ఆల్కహాల్ ఓకే, అదే ఆల్కహాల్ డ్రగ్స్ మోతాదు వేరవచ్చు, కానీ రెండు బానిసలే అవుతారు. దాని వల్ల చెడిపోయిన మనుషులు ఉన్నారు. కాంటెక్స్ట్ వేరు, మోతాదు వేరు కావచ్చు. నేను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే సినిమా ఎందుకు చూడాలి అంటే సినిమా ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు. దాంట్లో ఒకడు సినిమా ప్రేమికుడు, ఒకడు బైక్ రేస్ ప్రేమికుడు, ఒకడు మంచి సినిమా తీయడం ప్రేమికుడు, ఒకడు బుక్స్ చదవడంలో ప్రేమికుడు, ఒకడు రాకెట్ సైన్స్ లో ప్రేమికుడు. సో నేను దేంట్లో ప్రేమికుడు, సినిమా చూసే ప్రేమికుడు ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది అనే తరహాలో చెప్పా. డ్రగ్స్ ప్రేమికుల్లో డ్రగ్స్ ఉంటారు, దాన్ని ప్రొహిబిట్ చేసింది గవర్నమెంట్. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ నెసరీ గుడ్ ఫర్ హెల్త్. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు, వాటిని నేనే ప్రమోట్ చేయాలి. అవును, నేను పొరపాటున అలా ఉండిపోయిందా అని నేను అడుగుతున్నాను. నువ్వు ఫ్లోలో వచ్చిందా? ఓకే, డ్రగ్స్ ఆల్కహాల్ ఆ కాంటెక్స్ట్ నేను ఒకటే అడుగుతున్నా, ఆ కాంటెక్స్ట్ లో వచ్చిందా? జస్ట్ ఆల్కహాల్ డ్రగ్స్ ఈ కాంటెక్స్ట్ లో వచ్చిందా? లేదు ఇది జీవన విధానంలో ఇప్పుడు బయట చూస్తున్నాం నిజంగానే డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి, ఈ న్యూస్ లో వినడం ఇది అది. బట్ అది మన జీవన విధానంలో లేదు ఫస్ట్ నుంచి. బేసికల్ అది లేదు, మనం ఎలా అవుతున్నాం లేదు అన్నదండి. ఇట్స్ లాంగ్ కాంటెక్స్ట్ టు డిస్కస్ అబౌట్. ఎందుకంటే లేదు అని మనం అనకూడదు. వై? బికాజ్ యూనో ఇప్పుడు మనం ఇఫ్ యూ గోయింగ్ టు కొన్ని ఏరియా పేర్లు కూడా తీయకూడదు, మనం అడవుల్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇఫ్ యూ గో ఫర్ కేదార్నాథ్ వెళ్ళచ్చు, కేదార్నాథ్ అటు సైడ్ వెళ్తే చాలా మంది ఎక్కువ ఉంటది, టూ మచ్ ఉంటది. దాన్ని మోడిఫైడ్ ఫామే దిస్ సో మెనీ థింగ్స్ అదర్ వైట్ ఫార్మ్స్ ఉదాహరణ. సో వాట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి చల్లదనానికి, వాళ్ళకున్న బ్రీత్ కి, ఆ ఆల్టిట్యూడ్ లో వాళ్ళకు ఎనర్జీ కావాలి. మీకు అర్థమవుతుందా? దానికి వాళ్ళు అలా చేస్తారు. సో అంటే ఇది లాంగ్ డిస్కషన్, గో ఆన్, రైట్ ఆర్ రాంగ్ అనేది ఉండదు, జీరో అనమాట. సో అట్లా జీవన విధానంలో సినిమా ప్రేమికుడికి సినిమా నచ్చుతుంది, సినిమాలో ఎనర్జీ ఊపు దమ్ము ఉంది, బాగా తీసానని నమ్ముతున్నాను. తప్పులేమన్నా ఉంటే నేర్చుకుంటాను. బట్ బొమ్మ అయితే బాగుంది. ఎందుకంటే నా దగ్గర హోర్డింగులు లేవు. పంజాగుట్టలో 50,000 పెట్టి పెద్ద హోర్డింగ్ పెట్టడానికి ఏడే ఒక సాలిడ్ మాట చెప్పాలి నేను ఇంటర్వ్యూలో. నా మాట ద్వారా గట్టిగా చెప్పుకోవాలి, నా ప్రోడక్ట్ నేను మార్కెట్ చేసుకోవాలి. దానికోసం చెప్తున్నా, నో రచ్చి. అంత మించి వేరే ఉద్దేశం లేదు, వేరే వాళ్ళ తక్కువని కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఫస్ట్ డే ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను, నువ్వేం సినిమా తీసినా బేసికల్లీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా, అంటే సినిమా ట్రైలర్ చూసి నచ్చని వాళ్ళు కూడా ఏం తీసాడో అనే క్యూరియాసిటీతో అయితే చాలామంది వస్తారు. నువ్వు దానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత కరాటే కళ్యాణ్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకో. ఆనియన్ సరదాగా ఫన్నీ నోట్ చెప్తున్నాను. ఆవిడ ఆ రోజు ఇష్యూ చేయకపోయి ఉంటే ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి అని అంత పట్టించుకో, అంత పట్టించుకో. నీకు ఎప్పుడన్నా నెగిటివిటీనే ఎక్కువ పట్టించుకుంటారు జనరల్లీ. నేను ట్రైలర్ నచ్చకుండా వచ్చిన వాళ్ళు కాంటెక్స్ట్ చెప్తున్నాను. సొసైటీ ఆ కాంటెక్స్ట్ లో నడుస్తుంది, నెగిటివిటీ ఎక్కువ నడుస్తుంది కాబట్టి నేను కొంచెం నెగిటివ్ వీడియోలు చేశాను, కొంచెం నెగిటివిటీ. అండ్ మీడియా కూడా అలానే నడుస్తుంది. అండ్ ఇప్పుడు హీరోయిజం కూడా నెగిటివ్ హీరోయిజం నడుస్తుంది సినిమాలలో. బికాస్ ఆఫ్ దట్ కాంటెక్స్ట్ పీపుల్ ఆర్ అట్రాక్టింగ్ టూ మచ్. ఎందుకంటే నువ్వు కూడా సాచురేట్ అయిపోయారు, మంచితనానికి సాచురేట్ అయిపోయి అలా జనాలు అలా కన్వర్ట్ అవుతున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఒక ఊరికే ఎగిరి ఎక్కడో ఆ స్పేస్ లోంచి కింద పడి బట్టల షాప్ లో ఓపెన్ అవుతాడు మనిషి. ఇట్లా నెగిటివ్ థింగ్స్ అన్ని జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను పడ్డ కష్టానికి తనకి క్రెడిట్ ఇవ్వద్దండి. అండ్ నాతో పనిచేసిన కెమెరామ్యాన్ కి, నా ఆర్టిస్టులకి, అండ్ నా సబ్స్క్రైబర్స్ కి, నన్ను నిజంగా ఇష్టపడే కొంతమంది మనుషులకి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను ఇంత ధరం వచ్చాను. నాకే కాదండి, హానెస్ట్ చెప్తున్నా, మన ఇంటి పక్కనైనా మనం అడవిలో ఒక్కరం లేము, మనకు మనుషులు కావాలి. మనకు మనస్పర్ధలు వచ్చి ఒకరిద్దరితో గొడవలు పడచ్చు, కానీ రిమైనింగ్ రాజకీయ నాయకుడికైనా బిజినెస్ మ్యాన్కైనా మనుషులు కావాలి. ఈ షూ చేయాలన్నా, వాచ్ చేయాలన్నా, మన ఫుడ్ వండాలన్నా మనకు మనుషులు కావాలి. ఒంటరిగా బతకలేము అనుకుంటాం. సో రెస్పెక్ట్ ఎవ్రీ వన్. మనస్పర్ధలు ఒకరితో ఉండొచ్చా, కామన్. అండ్ ఎవరి తక్కువ అంచనా వేసేది లేదు. అట్లా భావిస్తాను నేను. ఓకే, ఫైనల్లీ ఒక బేసిక్ థింగ్ ఏంటంటే, ఇన్ని క్రాఫ్ట్స్ నువ్వు హ్యాండిల్ చేసి నీ కష్టం నేను చూసి ఇవన్నీ చూశాను కాబట్టి, నేను బైక్ మీద రావడం ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి ఒకటే మాత్రం చెప్తున్నాను, నీ కష్టానికి తగిన ప్రతిఫలం నీకు రావాలని నేను కూడా చాలా ప్యూర్ హార్ట్తో
హోల్ హార్ట్తో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. సో గైస్, శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు పాటలు ఉన్నాయి. ఒక్కసారి మీ విలువైన టైం పెట్టి ఓపెన్ చేసి చూడండి. నచ్చితే ఆగస్ట్ 2న లారీ చాప్టర్ 1 చూసి కొత్త వాళ్ళని ఎంతోమంది సపోర్ట్ చేశారు. చాలా పెద్దవాళ్ళు అయ్యారు మీ వల్లే. మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తే నేను 10 సినిమాలు తీస్తాను, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను, మంచిగా బతుకుతాను నేను కూడా. ప్లీజ్ వాచ్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 అండ్ సపోర్ట్ అస్. బ్లెస్ అస్. వన్ మోర్ క్వశ్చన్, యాజ్ ఎండింగ్ చెప్పిన తర్వాత అడగకూడదు, బట్ థియేటర్స్ ఏంటి ఏమన్నా ఫైనలైజ్ అయినాయా? ఫైనల్ అయినాయి, దొరుకుతున్నాయి, మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి, గట్టిగానే దొరుకుతున్నాయి. హైదరాబాద్లో 10 దొరుకుతున్నాయి. ఎక్కువ రిలీజ్ చేసి కూడా తప్పు. 10 దొరికి వాటిని నింపితే ఇఫ్ ద పీపుల్ ఆర్ రియల్లీ క్రేజీ కావాలంటే వి కెన్ ఇంక్రీజ్. ఇఫ్ దెర్ ఈజ్ నో, ఇప్పుడు మొన్న భారతీయుడు వచ్చింది ఉదాహరణ, సినిమా 5 ఏళ్ల నుంచి తీశారు, బడ్జెట్లు పెట్టారు, పెద్ద యాక్టర్స్, విజువల్స్ భలే ఉన్నాయి, జనాలు రావట్లా. సో వాళ్ళంటే తమిళ వాళ్ళు ఏదో చేశారు. ఇక్కడ నేను తెలుగు అన్ని పోరాడుతున్నా, పల్లెటూరులో నుంచి మాస్ మాస్ అంటూ కొట్టుకుంటూ వస్తున్నా. ఏమో నాకన్నా పలికి నా కోసం మోటివేట్ అయ్యి వస్తారేమో చూడాలి, ప్రయత్నం చేయాలి. నీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని నేను కూడా కోరుకుంటున్నా బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. So guys, please subscribe to Filmy Focus. That's all for now. This is Darshan signing off.